ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తే. గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా ఒక అతిపెద్ద సమస్యగా వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూలులో కొమెర గ్రామంలో ఉన్నటువంటి సాకలి కులస్తులు మరియు దళితులపై అతి పాశవికంగా, భయంకరంగా, అత్యంత క్రూరంగా ఏనాడు దేశం కనివిని ఎరుగని రీతిలో రెడ్ల చేతిలో దాడికి గురయ్యారన్న సంగతి మీ అందరికీ తెలిసింది. దాని తర్వాత ఆ బాధితులు ఆ దాడి నుంచి పాపం తనితే ఆ పాపం తీసుకొని బాధితులంతా ఒక రోజు తర్వాత పోలీస్ స్టేషన్కి రావడం, ఆ పోలీస్ స్టేషన్లో ఎలాంటి న్యాయం జరగకపోవడం, కనీసం వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా తీసుకోకపోవడం, ఆ పరిస్థితిలో ఉన్న తర్వాత దెబ్బలు తగిన వాళ్ళంతా వైద్యం చేయించుకుంటూ ఆ వైద్యం చేయించుకుంటున్నటువంటి క్రమంలో చివరికి పాప చనిపోవడం, ఆ తర్వాత ఆ కుటుంబం ఏ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక పెద్ద ధర్నాకి అక్కడ బయలుదేరడం జరిగింది నాగర్ కర్నూలు. అంటే ఒక బ్రీఫ్ ఒక లైన్ చెప్పి విషయాల్లోకి వెళ్తాను. ఆ 4 రోజుల నిరంతర ధర్నా తర్వాత ఆ ధర్నాలో కూడా పోలీసులు సంపూర్ణంగా అంగీకరించి కేసులు పెట్టలేకపోవడం అనే దుస్థితిలో నుంచి ఈ నాగర్ కర్నూలు బాధితుల్ని హైదరాబాద్కు తీసుకొని రావడం జరిగింది, డీజీపీ గారిని కలవడం కోసం. అంటే ఈ ప్రెస్ మీటు ఇక్కడ ముఖ్య ఉద్దేశం నాగర్ కర్నూలు బాధిత వర్గమైనటువంటి కొమెర గ్రామస్తులైనటువంటి వారిని నాగర్ కర్నూలు నుంచి హైదరాబాద్కు తీసుకొని వచ్చాము రాత్రి. ఈరోజు ప్రెస్ మీట్లో మీకు విషయాలు చెప్పి డీజీపీ గారిని కలవడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడమని చెప్తూ, ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి, మరి నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్, మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య గారికి, మరియు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి స్కైలాబ్ బాబు గారికి, ఆశయ్య గారికి, గోపి పైలా అన్నగారికి, ఇంకా అనేక మంది సంఘాలు, రజక సంఘం, రజక వృత్తిదారుల సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి రజక వృత్తిదారుల సంఘాలు, కులవేక్ష పోరాట కమిటీ, మన స్కైలాబ్ బాబు, ఇట్లా ఈ సమావేశంలో బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు రాఘవేంద్ర ముదిరాజు గారు, ఇంకా నాగర్ కర్నూలు, వనపర్తి, అనేక రకాలుగా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ మరి వారందరినీ నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం మీకు వివరించాలి. అది ఏమిటంటే, ఆ బాధిత వర్గం ఎప్పుడైతే నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో వీళ్ళ విజ్ఞాపన రిప్రజెంటేషన్ కూడా, అయ్యా మా పరిస్థితి ఇది, ఇంత దారుణంగా కొట్టారని చెప్పినా ఆ చెప్పిన విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, అక్కడ వాళ్ళ కాగితం కూడా తీసుకోకుండా ఉల్టా వీళ్ళ మీదనే కేసు పెట్టారు. ఎందుకు? ఎవరైతే దాడి చేసిండ్రో ఆ రెడ్లు వాళ్ళే తల మీద గుద్దుకొని గాయపరుచుకొని ఒక ఏదో చిన్న డ్యామేజ్ చేసుకొని వీళ్ళ మీద కేసు పెట్టిన ఉల్టా పరిస్థితిలో నుంచి వీళ్ళ కాగితమే తీసుకోకుండా వీళ్ళు ఒక పక్కన హాస్పిటల్లో పోయి వైద్యం చేయించుకుంటూ, ఈ క్రమంలో పాప, ఒక పసిపాప, 2 నెలల పాప, ఈ 2 నెలల పాప పాలు తాగడం. ఎందుకు పాలు తాగట్లేదంటే జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి పాలు తాగకుండా ఒక 48 గంటలు వైద్యం చేయించుకుంటున్న క్రమంలో పాప చనిపోయింది. అంటే దీని అంతటికీ కారణం ఆ కొమెర గ్రామంలో జరిగినటువంటి దాడికి మూల కారణం అక్కడ ఉన్నటువంటి చాకలి కులస్తులైనటువంటి మరి చంద్రకళ, ఆమె కోడలు మౌనిక, ఆ మౌనికకు ఒక పసిబిడ్డ, ఆ తర్వాత కొడుకు గణేషు, కూతురు కీర్తి, వీళ్ళందరూ కలిసి శివరాత్రి తర్వాత 2 రోజుల తర్వాత శివరాత్రి తర్వాత దైవ దర్శనానికి అని వెళ్ళింది గుడికి. ఆ గుడిలో దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ దర్శనం చేసుకునేటప్పుడు 100 రూపాయలు కట్టాలి ఇక్కడ మీరు టికెట్కి, లేకపోతే మీకు దర్శనం లేదంటే, ఈ ఊరు మాది, ఈ గుడిలో సేవలు చేస్తున్నాం, చాకలి కులస్తున్నాం మేము, మా ఇంట్లో ఒకళ్ళిద్దరు మాదిగా ఎస్సీ కులాలు ఉండొచ్చు కోడలు, కానీ మేము ఒక చాకలి వాళ్ళం ఈ గుడికి సేవ చేస్తున్నాం, మాకు దర్శనం చేసుకోవడానికి 100 రూపాయలు కట్టడం ఏంటంటే అట్లా ఎదురు తిరుగుతారా మీరు, 100 రూపాయలు కట్టాల్సిందే అనే ఘర్షణలో నుంచి మాట పెరిగింది. ఓకే, కానీ వీళ్ళని గదిలో తీసుకుపోయి 3 గంటలు నిర్బంధించి అతి భయంకరంగా కొట్టడం జరిగింది. ఆ కొడుతున్నప్పుడు పసిబిడ్డను తీసుకుపోయి, ఆ కొట్టిన వాళ్ళలో ఎవరున్నారు? సర్పంచ్,
ప్రధానంగా ఆ గ్రామ సర్పంచ్ తుకారం రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మధుకర్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, ఇంకొక రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళంతా ఉండి ఇంకా వీళ్ళతో పాటు ఇంకో 10 మంది రెడ్లు కలిసి విపరీతంగా కొడుతుంటే పాపను తీసుకుపోయి కాళ్ళ మీద పెట్టి 2 నెలల పాప పుట్టిందయ్యా కొట్టవాకండి అంటే పాపను కూడా కాలుతో దంతే ఆ కాలుతో దాన్ని పాప భయపడి పాలు తాగడం పనిచేసి జ్వరం వచ్చి పాప చనిపోయింది 2 రోజుల తర్వాత. ఆ కొట్టిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయినారు. పోలీస్ స్టేషన్లో ఎవరు పట్టించుకోలేదు. రెడ్లు కొట్టిన రెడ్లే 3 గంటలు కొట్టిన రెడ్లు ఉల్టా వాళ్ళే కేసు పెట్టారు. కేసు పెడితే వీళ్ళ మీద కేసు బుక్ అయింది, వాళ్ళ మీద కేసు బుక్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో దయనీయంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉన్న కార్యకర్తలు బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ కార్యకర్తలు ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు మీకు జరిగిన ట్రాక్ చెప్తున్నా ఫలానా సంఘం అని కాదు మాకు తెలియజేస్తే వెంటనే ధర్మ సమాజ్ పార్టీగా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా మేము అక్కడికి పోయి ఒక పెద్ద ఎత్తున ఒక 4 గంటల ధర్నా చేయడం జరిగింది నటుడు నాగరికర్. అప్పుడు డిఎస్పీ అక్కడికి వచ్చి మీరు పోలీస్ స్టేషన్కి రండి మళ్ళీ కొత్తగా కేసు కడతాం అంతా రికార్డు చేస్తాం అని ఎంత చెప్పినా మేము నమ్మలే. అయినా కూడా ధర్నా కొనసాగుతూనే ఉంది నాగర్ కర్నూలు. ఎన్నో కిలోమీటర్ల ధర్నా మొత్తం ఆగిపోయింది. అది దాదాపు అర్ధరాత్రి 12 గంటల దాకా ధర్నా కొనసాగితే ఎస్పీ మాట్లాడి మీరు ముందు పోలీస్ స్టేషన్ పోయి కాగితం ఇవ్వండి కొత్తగా రికార్డు చేయండి అన్నారు. కొత్తగా రికార్డు చేయడానికి తీసుకుపోయినాం. బాధితుల్ని కుటుంబ సభ్యులు తీసుకుపోయి కూర్చోబెట్టినాం. డిఎస్పీ గారు మొత్తం కేసు రికార్డు చేసిండు. రికార్డు చేసి ఇవాళ కానీ రేపు కానీ రిమాండ్ చేస్తామని చెప్పిండు. మేమన్నది ఏంటి మర్డర్ కేసు నమోదు చేయాలి పాపం చంపినందుకు. వీళ్ళందరినీ కొట్టినందుకు అటెంప్ట్ మర్డర్ కొబ్బరికాయలు టెంకాయలు కొట్టే రాడ్ తీసుకొని కొట్టిండ్రు. దానికి అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలి. ఆ తర్వాత వీళ్ళ ఇంట్లో 2 ఎస్సీలు ఉన్నారు. ఒకరు కాదు 2 ఎస్సీలు ఉన్నారు. ఈ ఎస్సీలు కోడళ్ళు వాళ్ళని పడేసి కొట్టిరు కాబట్టి అట్రాసిటీ యాక్ట్ అమలు చేయాలి. జాకెట్లు చింపి చాకల్లంజం ఉండాలారా అని చాలా గలీజ్ మాటలు ఇక్కడ ప్రెస్లో చెప్పలేని విధంగా మాట్లాడారు. కులం పేరుతో దూషించారు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు మహిళల మీద పురుషులు దాడి చేసి అసహ్యకరంగా మాట్లాడారు కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్ అబ్యూజింగ్ సెక్షన్స్ పెట్టాలని ఆ విధంగా కేసు మొత్తం రాయడం జరిగింది. అవన్నీ పెడతామన్నారు. తెల్లారి నుంచి మా శిబిరం నడుస్తూనే ఉంది. మరుసటి రోజు నుంచి 2వ రోజు 3వ రోజు శిబిరం నడిచిన పోలీసులు మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసింది ఎవరు చేసింది చూపించట్లేదు. ఏం కేసులు పెట్టింది చూపించట్లేదు. మర్డర్ కేసు నమోదు చేయలేమని అంటారు కాసేపు. ఒక 3 మాత్రం అరెస్ట్ చేసినామంటారు. మిగతా వాళ్ళు అప్స్కాండ్ అయ్యారు దొరకట్లేదని అంటారు. ఇట్లా రకరకాల మాటలతో తప్పించుకోవడం జరిగింది. ఈలోగా బీసీ కమిషన్ పిలిచినాం, ఎస్సీ కమిషన్ పిలిచినాం. ఆ 2 కమిషన్లు వచ్చి విచారణ చేసిండ్రు. కలెక్టర్ కూడా విచారణ చేసిండు. ఎస్పీ కలెక్టర్లు వాళ్ళ ఎస్సీ బీసీ కమిషన్లతో విచారణ జరిపించిండ్రు. కానీ ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేసిండ్రో తెలియదు, ఏ సెక్షన్లు పెట్టిండ్రో తెలియదు, ఎవరు అప్స్కాండ్ అయ్యారో తెలియదు. నిమ్మకి నీరెత్తినట్టుగా మొత్తం పోలీసు వ్యవస్థ మొదట పెద్ద ధర్నా అర్ధరాత్రి వరకు చేసిన ఫలితం లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు, కేసు రికార్డు చేసిండ్రు. మళ్ళీ 3 రోజులు రోజు దీక్షా శిబిరం చేసినాం. ఆ శిబిరంలో కేవీపీఎస్ వాళ్ళు, సిపిఎం సిపిఐ వాళ్ళు, బీజేపీ రామచంద్రరావు గారు మిగతా నాయకులంతా పాల్గొన్నారు. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు వచ్చిండ్రు. రకరకాల సంఘాలు అందరూ వచ్చినాడు. బీఎస్పీ శేఖర్, ఇబ్రాహిం శేఖర్, అన్ని సంఘాలు పార్టీలు వచ్చి బీఆర్ఎస్ కేటీ రామారావు గారు వచ్చారు. అందరు వచ్చారు. కవిత గారు మెసేజ్ పెట్టారు. పోలీసు వాళ్ళతో మాట్లాడి అందరు ఇన్వాల్వ్ అయ్యారు. అంతమంది ఇన్వాల్వ్ అయినా పోలీసులు మాత్రం ఎవరిని అరెస్ట్ చేసిండ్రు, ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఏ సెక్షన్లు పెట్టిండ్రు, 0. ఏమి మాకు చూపించారు, డిసప్పియర్. అట్లా 3 రోజుల ధర్నా తర్వాత నిన్న జరిగింది ఏంటంటే ఆ బాధితులు ఏదైతే ఊరుందో, నిందితులు ఏ ఊరైతుందో కొమెర గ్రామంలో ఏ రెట్లయితే కొట్టిండ్రో వాళ్ళందరినీ నాగర్ కర్నూలు తెప్పించి వాళ్ళతో ఒక పెద్ద ర్యాలీ చేయాలనుకున్నారు నిన్న పోలీసుల వెనక హస్తంతో. అసలు కొట్టినోడు ర్యాలీ చేయడం ఏంటి? విచిత్రంగా ఇది గమనించాలి కదా. ఎవడైతే కొట్టి చంపిండో, పాపను కొట్టి మహిళలను కొట్టి అందరిని కొట్టి చంపినోడు వాడు భారీగా ర్యాలీకి బయలుదేరుతాడు. ఎందుకు ర్యాలీగా బయలుదేరుతాడని మేము విచక్షణతో ఆలోచిస్తే మా ధర్నా ఒకవైపు సాగుతా ఉంది. అటువైపున వాళ్ళని రమ్మంటారు. ఎక్కడికి రమ్మంటారు? ర్యాలీకి నాగర్ కర్నూలు రమ్మంటారు. అంటే మేము చేసే ధర్నా వాళ్ళు వచ్చే ర్యాలీని రెండింటిని చూపించి 144 సెక్షన్ పెట్టి ఒక పెద్ద భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చి బాధితులకి అందరికీ భయ ఆందోళన నిన్న కలిగించి చివరికి దీక్షా శిబిరం దగ్గర ఉన్న షాపుల వాళ్ళందరినీ తీసుకుపోయి ఆ షాపుల వాళ్ళని పోలీసులే ఆర్గనైజ్ చేసి మా దీక్షా శిబిరాన్ని కాళ్లతో నెట్టి కర్రలతో కొట్టి దీక్షా శిబిరాన్ని ఎక్కడికెక్కడికి పీక్ అవతల పడేసి 10,000 బెదిరించారు ఈ దీక్షా శిబిరం. అంటే వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఈరోజు నాగర్ కర్నూలు పట్టణంలో ఎటువంటి పరిస్థితుల్లో
అక్కడ ధర్నా శిబిరం ఉండకూడదు, వీళ్ళ పోరాటం ఆగిపోవాలి. మొన్న కలెక్టర్ గారు పిలిపించాడు, ఎస్పీ పిలిపించారు, కలెక్టర్ గారు మాట్లాడింది, అమ్మ మీకు ₹1,00,000 ఇస్తాం, ఒక ఇల్లు కట్టిస్తాం, ఇందిరమ్మ ఇల్లు, ₹1,00,000 ఇస్తాం. ₹1,00,000 ఇందిరమ్మ ఇల్లు కోసం కాదు సార్ అని మొత్తుకున్నారు. మాకు కావాల్సింది మమ్మల్ని ఎవడైతే కొట్టి చంపిండో, మమ్మల్ని ఎవడైతే దాడి చేసిండో, మా పాపను ఎవరైతే చంపిండ్రో వాళ్ళకి పర్ఫెక్ట్గా శిక్షలు పడాలి, వాళ్ళకి ఉరి శిక్షలు పడాలి, జీవితాంతం వాళ్ళకి జీవిత ఖైదు శిక్ష పడాలి. అప్పటిదాకా మా పోరాటం ఆగదు. మీ ₹1,00,000 కాదు, నష్టపరిహారం రెండో ప్రాధాన్యత. నష్టపరిహారం ₹1,00,000 అడుగుతున్నాం, ఇల్లు అడుగుతున్నాం, ఒక ఆయనకి ఉద్యోగం అడుగుతున్నాం, అది రెండో ప్రాధాన్యత. ముందు కేసులు బుక్ కావాలి, రిమాండ్ అయ్యి వాళ్ళని అర్జెంట్గా జైలు పడేయాలనేది ఆ డిమాండ్ చెప్పి కలెక్టర్కి చెప్పి రావడం జరిగింది. ఇదంతా నేపథ్యం ఎందుకు చెప్తున్నామంటే, నిన్న శిబిరం జరగొద్దు. ఎందుకు? మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి, మల్లుబట్టి విక్రమార్క వీళ్ళందరూ రావాలనుకుంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ డిమోరలైజ్ అయిపోయింది, వీళ్ళని చూడాలనుకుంటున్నారు. ఈ ధర్నాలు గిర్నాలు ఇవన్నీ లేకుండా శిబిరం ఎత్తేసి జస్ట్ బాధితుల్ని కలెక్టర్ దగ్గర కూర్చోబెట్టో, ఇంకొకటి దగ్గర కూర్చోబెట్టో ఆ మంత్రులు ఎమ్మెల్యేలు రావాలనుకున్నారు. లేదా రోజు రోజుకి కాంగ్రెస్ డిమోరలైజ్ అయ్యి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇది మొత్తం వాషౌట్ చేయాలనే క్రమంలో పెను ప్రమాదం ఏర్పడుతుంది. ధర్నా శిబిరం కూలగొట్టిండ్రు, 144 సెక్షన్ పెట్టబోతున్నారు. అక్కడ ఎవడైతే రెట్లు మమ్మల్ని కొట్టడానికి వచ్చిరో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళతో ర్యాలీ చేపిస్తున్నారు. ఈ భయభ్రాంతుల మధ్య మేము ఇమీడియట్గా తీసుకున్న యాక్షన్ ఏంటంటే, మా కార్యకర్తలతోటి బాధిత కుటుంబం మొత్తాన్ని జాగ్రత్తగా కారులో ఎక్కించుకొని హైదరాబాదు రాత్రి 10:30కి ఇక్కడ తీసుకొని వచ్చినాం కార్యాలయం. ఎందుకు తీసుకొని వచ్చినాం? 2 విషయాలు. ఒకటి, డీజీపీ గారిని కలుస్తాం. మాకు నాగర్ కర్నూలు పోలీసుల మీద నమ్మకం లేదు. డీజీపీ గారిని కలిసి, అయ్యా ఇగో జరిగిన అన్యాయం ఇది, ఇగో మర్డర్ కేసు నమోదు చేయలేదు, అట్రాసిటీ కేసు అడగంగా బతిలాడ కేసు ఆ కేసు చేసిండ్రు, అబ్యూజింగ్ మహిళల్ని ఏదైతే భయంకరంగా దాడి చేసిండ్రో ఆ మహిళలకు సంబంధించిన ఆ సెక్షన్ కూడా పెట్టలేదు. ఇగో ఈ రకంగా ఎలాంటి మేము కోరినటువంటి ఏ సెక్షన్స్ పెట్టకుండా ఇంత వేధిస్తున్నారు ఈ పోలీసులు. ఉల్టా వీళ్ళు ఆ నిందితులైనటువంటి రెడ్ల వైపు కాసుకొని వాళ్ళని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆ గ్రామంలో అందరి చేత వీళ్ళ మీద పోస్టులు పెట్టించి, సోషల్ మీడియా పోస్టులు పెట్టించి చెలరేగిపోతున్నారు. ఒక్కడికి భయం లేదు. వీళ్ళనే ఈ కుటుంబాన్ని తిట్టుకుంటూ ఊరు మొత్తంతో పోస్టులు పెట్టిస్తున్నారు సోషల్ మీడియా. ఇట్లా చేస్తున్న ఈ క్రమంలో వాళ్ళని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, నిందితులను అరెస్ట్ చేయండి, బాధితులకు రక్షణ కల్పించండి, ఈ కుటుంబాన్ని ఆదుకోండి, శిక్షలు పడేటట్టు చేయండి అని మేము డీజీపీ గారిని కలిసి పెద్దలైనటువంటి కృష్ణయ్య గారు, మరి పెద్దలైనటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు, అనేక సంఘాలు, పార్టీలు అందరం కలిసి మిగతా వాళ్ళందరినీ తీసుకొని పోయి అలా డీజీపీ గారిని కలవడానికి ఈ బాధిత కుటుంబాన్ని నేను తీసుకొని వచ్చాను సార్. వెంటనే రాత్రి ఎస్పీ డిఎస్పీలు అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళనేదో చేశాము, వీళ్ళనేదో తీసుకొచ్చాము అని అంటారు. ఎక్కడికి తీసుకురాలే, ఏ కిడ్నాపులు జరగలేదు, అలాంటి పదాలు మాట్లాడద్దు. అక్కడ మాకు భద్రత లేదు, మీ పోలీస్ కంట్రోల్లో లేరు, బాధిత వర్గం మీ పోలీసుల కంట్రోల్ లేరు, ఇంకా మీ వల్ల ఇబ్బందులు పడతారు. అక్కడ రక్షణ లేదు. రాష్ట్రంలో పోలీసు అధిపతి డీజీపీ గారు, కింద పోలీసు దగ్గర అన్యాయం జరిగినప్పుడు పై అధికారిని కలుస్తాం 100%. డీజీపీ గారికి మా గోడంతా, మా బాధ, మా దుఃఖం, మా సమస్య, మా కుటుంబాల మీద, రాష్ట్రంలో ఈరోజు షెడ్యూల్ క్యాస్ట్ బీసీల మీద జరుగుతున్న అత్యంత క్రూరమైన దాడుల్ని, ఫలానా 1-2 సామాజిక వర్గాలు చేస్తున్న దాడుల్ని డీజీపీ గారికి వివరిస్తాం. ప్రధానంగా ఈ కుటుంబానికి జరిగిన అన్యాయం మొత్తం డీజీపీ గారికి వివరించి ఏం న్యాయం చేస్తారో అడుగుతాం. వారు సంపూర్ణంగా న్యాయం చేస్తే సంతోషం, న్యాయం చేయకపోతే మా శిబిరం, ధర్నా, నిరసన హైదరాబాద్లో జరుగుతుందా లేకపోతే నాగర్ కర్నూలులోనే కొనసాగిస్తామా అనేది మళ్ళీ మేము ప్రకటిస్తాం. ఈరోజు డీజీపీ గారిని కలవటానికి, డీజీపీ గారిని మా బాధను ఎల్లబుచ్చుకోవడానికి బయలుదేరుతున్నామని మీ ప్రెస్ ముందు తెలియజేస్తున్నాము. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు, కృష్ణయ్య గారు. సార్ ఒక విషయం సార్, ఇప్పుడు నాగర్ కర్నూలులో మరి బాధితుల పట్ల ఎవరైతే దురుసుగా ప్రవర్తించారో వాళ్ళను అదుపులోకి తీసుకోకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఏమై ఉంటుందమ్మా, ఈ రాజ్యం ఎవరిది? రెడ్ల రాజ్యం. ఈ రాజ్యంలో ఎవరు? అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం, పోలీసు వ్యవస్థ, అక్కడ ఉన్న ఎమ్మెల్యే మొత్తం రెడ్లంతా కలిసి ఆ నిందితులైనటువంటి దాడులు చేసిన వర్గాన్ని కాపాడుతున్నారనేది అర్థం కావట్లేదా? మేము రోడ్డు మీద పడి పోరాటం చేయడం వల్ల ఆ మాత్రం కొంత వెలుగులో వచ్చింది. అందుకని ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తే గానీ సమస్య పరిష్కారం కాదు. కృష్ణయ్య గారు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు డీజీపీ గారు కూడా రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళే కదా, న్యాయం జరిపిస్తారంటారు. అంటే నమ్మకం ఉండాలి కమ్మా. డీజీపీ పోస్ట్ దగ్గరికి వెళ్తున్నాం, యాజ్ ఏ పర్సన్ కాదు కదమ్మా, డీజీపీ అనే హోదా దగ్గరికి వెళ్తాం.
విశ్వనాథన్ మహారాజ్ గారికి, జస్టిస్ ఈశ్వరయ్య పటేల్ గారికి, మా బాధ్యతలు కూడా కొంచెం ముందు రండి. మరియు అన్ని పార్టీల నాయకులు వచ్చారు. వాళ్ళందరికీ, మీడియా సోదరులకు ఈ సందర్భంగా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ పోలీస్ అధికారులు ఇప్పటి వరకు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు, పిల్ల దెబ్బలు లేవని, వాళ్ళు అదేవిధంగా వీళ్ళు కిడ్నాప్ చేసిరని రకరకాల వదంతులతోటి సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు కూడా సమస్యలు నిజాలను బయటికి రాకుండా కనిపించలేదు. గతంలో చెన్నూరు, నీరుకొండ, కారం చెడు ఇష్యూలో మనం చూసాం. అప్పటి ప్రభుత్వాలు ఎంత తొక్కి పెట్టాలని చూసినా ఆ సమస్య పెళ్ళుకి ప్రభుత్వాలని కురిపివేసినటువంటి సంఘటన. ఇది కూడా అట్టే ఉన్నది ఇప్పుడు ఇష్యూ. గతంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో బీసీల మీద, దళితుల మీద అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. భద్రత లేదు వాళ్ళందరూ గ్రామాలలో. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మనం విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఊరికి ఉండేటోళ్ళు మీ వాళ్ళు 5 కుటుంబాలు 6 కుటుంబాలు, మా వాళ్ళు 90% ఉన్నారు. మేము ఇట్లా ఒకటైతే మీ వాళ్ళు ఏడ ఉంటారు. మండల కమిషన్ అప్పుడు ఏమైంది, ఉస్మాన్ యూనివర్సిటీలో రిజర్వేషన్ వ్యతిరేకించడంలో తరిమి కొడితే రెడ్డి హాస్టల్లో, వైశ్య హాస్టల్లో, వివి హాస్టల్లో పోయి తలదాచుకున్నాడు. అట్లాంటి పరిస్థితి రావాలని మేము కోరుకుంటలేము. కానీ మీకు మీరుగా ఈ పరిస్థితి క్రియేట్ చేస్తే తప్పనిసరి భారీ మూల్యం చెల్లిస్తారని హెచ్చరిస్తున్నాను. రెండవది, ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సరైన రీతిలో స్పందించడం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక తాకీదారు చేసాడు అందరికీ. మొత్తం రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే చెప్పినట్టు నడవాలి. నో రాజ్యాంగం, నో చట్టం, నో శాసనం. ఈ విధంగా చట్టానికి, న్యాయానికి, రాజ్యాంగానికి అతీతంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎమ్మెల్యే చుట్టూ కేంద్రీకరించడం అనేది దేశంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ జరగలేదు. ఈ వ్యవస్థతోటే ఇవన్నీ కూడా ఎవరొచ్చినారు, ఈ నానా విభత్సాలు జరుగుతున్నాయి. మనం చూసాం. ఇన్ని రోజులుగా చెప్తుంటే మేము స్వయంగా చూసాం. ఇంత కర్కశంగా, అమానుషంగా ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? 2 సంవత్సరాల పసిపిల్లని కూడా తంతారా? 2 నెలలు చిన్న పసిపాప. జంతువులు కూడా అట్లా చేయాలి. మనము ఎప్పుడన్నా సింహాలు, పులులు మనుషుల మీద దాడులు చేసినప్పుడు పెద్దల మీద దాడి చేస్తే కానీ చిన్నపిల్లలు ఉంటే టచ్ కూడా చేయదు. అంటే ఇంత క్రూరంగా, అమానుషంగా, జంతువుల కంటే హీనంగా ఇట్లా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం. ఈ వైఖరి మార్చుకోవాలి. ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు? మనం 76 ఏళ్ల స్వతంత్రం తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసి ఇచ్చాడు. స్వేచ్ఛ, సమానత్వం, అవన్నీ ఎక్కడ ఉన్నాయి? మీరు ఎక్కడ పాటిస్తున్నారు? రాజ్యాంగం ముక్కులు పట్టుకొని మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. మరి రాజ్యాంగాన్ని ఎక్కడ అమలు చేస్తున్నామని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి పెద్దలు విశారదన్ గారు చెప్పినట్టుగా యాక్టు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద, అబ్యూజింగ్ కింద, ఇప్పుడు ఎన్ని యాక్టులు ఉన్నాయో వాటి కింద వాళ్ళని తీవ్ర స్థాయి లోపల అరెస్టు చేసి జైల్లో పెడితేనే వేరే భయపడతారు. లేకపోతే సమాజంలో 2 వర్గాలుగా చీలిపోయి ఇప్పటికే చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడ ఫోన్లు మామూలుగా చేసేది 2 చేస్తున్నారు. సార్ బీసీ ఎస్సీలంతా ఒకటే మా మీద దాడి చేసేటట్టున్నారు ఈ ఊళ్ళల్లో, మీ ఊళ్ళకి చెప్పమండి. అంటే పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలను ఒకటై, అగ్రకులాలందరినీ ఒకటై గ్రామాలలో డివైడ్ చేసినటువంటి పరిస్థితిని మీరు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. దీని మీద తీవ్రమైన విషయం. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఏదో అలా తప్ప దాన్ని కప్పించడానికి వీల్లేదు. దీన్ని వాస్తవాలను మీకు ఏమన్నా వచ్చేది అదిందా? మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యారు. మీరు నిష్పక్షపాతంగా ఉండవలసిన అవసరం ఉంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు. మరి నిష్పక్షపాతంగా విచారణ జరపడానికి ఎవరి ప్రయోజనాల కోసం సీక్రెట్ ఉంటున్నాను ఎందుకు స్పందించడం లేదు? మీరు మా ఎమ్మెల్యేని ఎంటకేసుకోవాలైనా, లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న రెడ్డిని ఎంటకేసుకోవాలైనా ఎందుకు స్పందించడం లేదు? ముఖ్యమంత్రి గారు స్పందించాలి. అనేక చిన్న విషయాలు మీద స్పందించే ముఖ్యమంత్రి, ఇది ఇంత ముఖ్యమైన అన్ని పార్టీలు పోతున్నాయి. దీన్ని రాజకీయ కోణంలో కాదు, ఒక దళిత స్త్రీ
ఒక బీసీ కుటుంబం ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా వెంటనే స్పందించి నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి. మీరు విచారణ జరపకుండా విచారణ జరిపే కనిపిస్తుంది, సమాజానికి అందరికీ కనిపిస్తుంది. దీన్ని డైవర్ట్ చేసి గోబెల్ ప్రచారంతో ఇష్యూ డైవర్ట్ చేయాలంటే అంతకంటే ఎక్కువ మా కులాలు ఉన్నాయి. మేము ఇంతకంటే ఎక్కువ చేయగలుగుతాం, కానీ చట్టాన్ని, న్యాయాన్ని, శాస్త్రాన్ని నైతికంగా మేము పాటిస్తాం. కాబట్టి మీరే వెంటనే దీని మీద స్పందించి, ముఖ్యమంత్రి స్పందించకపోవడం, మంత్రులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి సామాజిక వర్గ ప్రయోజనాలు ముఖ్యం కాదు, పాలనా సౌలభ్యం ముఖ్యం. నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి ఉన్నావు కాబట్టి వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు మాట్లాడారు. విశారద మహారాజు గారికి, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య గారికి ఈ యొక్క సంఘటనకు సంబంధించి వచ్చినటువంటి పాత్రికేయులు, మీడియా మిత్రులు, వివిధ సామాజిక సంఘాలు, ఇది అన్యాయము ఈ ఒక్క బాధిత కుటుంబాలకు జరిగిన విషయం కాదు. మొత్తం తెలంగాణలో సామాజిక వర్గానికి ఇది జరిగిన విషయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు భావిస్తూ ఇక్కడ సహజ సిద్ధ సూత్రాలకు అనుకూలంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతలేదని ఆ ఫ్యాక్ట్స్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, నిన్న ఎస్పీ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో, మరి ఆ డిఎస్పీ గారు మరి బిహేవ్ చేసే పద్ధతి ఉందో అది వాళ్ళని రక్షించుకోవడానికి, వాళ్ళని కవర్ చేసుకోవడానికి అందులోనే ప్రస్ఫుటంగా తేటతెల్లమవుతుంది. ఏదైతే మరి దైవ దర్శనానికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ అక్కడే కొంటే 50 రూపాయలకు సరే వాళ్ళ పద్ధతి ప్రకారం పెట్టుకున్నారు. కానీ 100 రూపాయల ప్రవేశానికి ఎవరైతే అడిగినారో అక్కడ ఎవరు పూజారి అడిగారా, బ్రాహ్మణుడు అడిగారా, ఎవరు అడిగారు, ఎందుకు అడిగినారు, ఎక్కడైతే దేనివల్ల ఈ సమస్య పుట్టిందో ఆ సమస్యలోనికి ఏ పోలీస్ వారు కూడా వెళ్ళలేదు, ఏ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వెళ్ళలేదు, వాళ్ళని ఎవరిని కూడా ఎగ్జామిన్ చేయలేదు, వాళ్ళని అక్యూజ్డ్గా వాళ్ళు చూపించలేదు. కాబట్టి ఇక్కడ మూలములనే ఏదో ఒకటి అందులో తప్పిదం జరుగుతున్నది, దాపరికం జరుగుతుంది, వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తున్నట్లు ఈ కేసు కనపడుతుంది. కాబట్టి ఇంత జరిగిన తర్వాత ఇవైతే వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు స్పందిస్తున్నాయో, రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయో, మరి విశారదన్ మహారాజు కృష్ణన్నది గారు చెప్పినట్లు ఇది ఈ సంఘటన ఇంతటితో ఆగదు. ఈ సంఘటనకు ఒక నిజమైన ఒక ఫేర్ ఎంక్వైరీ డీజీపీ గారు ఇప్పుడే, నేను విశారదన్ మహారాజు గారికి వచ్చింది ఇప్పుడే, మరి 1 గంటకు టైం ఇచ్చారని. కాబట్టి ఇక్కడి నుంచి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పి ఒక ఫేర్ మొదటి నుంచి అక్కడే లోకల్ ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎట్లా పుట్టింది, పుట్టడానికి కారణమేంది, ఎందుకంటే ఎవడైతే వాళ్ళు ప్లాన్ చేసినారో, ఎవరి మైండ్లోకి వెళ్ళి ఈ యొక్క అన్యాయం, అద్రగనం పుట్టిందో వాళ్ళందరి మీద కేసు పెట్టి తర్వాత వీళ్ళ ఏదైతే యాక్షన్ అయిందో అది తర్వాత విషయాలు. కానీ అసలు విషయంలోకి వెళ్ళకుండా వాళ్ళు ఏదో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోకుండా వాళ్ళే గీసుకొని కోసుకొని కొట్టుకొని వాళ్ళే కంప్లైంట్లు ఇచ్చి తీసి అతని మీద, గణేష్ మీద పెట్టడం. తర్వాత గణేష్ భార్య మరి ఒక చిన్న అంటే అట్టడుగు ఒక ఆదిజాతి కులంలో పుట్టి, పిచ్చకుంట్లో కులంలో పుట్టి మరి వాళ్ళు పెంచుకొని ఎస్సీ ఎవరు వాళ్ళ వదిన ఇద్దరు కూడా ఎస్సీలకు పుట్టినటువంటి ఒక బిడ్డలు, వాళ్ళు ఎస్సీలు, జాతి రూపంగా వాళ్ళు ఎస్సీలు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ కింద కేసు పెట్టడానికి కూడా ఎంతో పోరాటం చేసి పెట్టించుకోవాల్సిన అవసరం ఏముంది. కాబట్టి ఇది మరి అగ్రకుల యొక్క ఆధిపత్యాన్ని కవర్ చేసుకోవడానికి, దాచుకోవడానికి, బీసీల మీద ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీల మీద అన్యాయం, అద్రగనం, విద్రోహాలు జరుగుతున్నాయో ఇది సివిల్ వార్కు దారి తీయకుండా
మరి యొక్క జాతి వివాదానికి దారి తీయకుండా ఒక ఫేర్ అండ్ ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ డీజీపీ గారి సమక్షంలో ఒక ఇండిపెండెంట్ వాళ్ళని నియుక్తించి అటువంటి ఒక న్యాయబద్ధమైన మనకి ధర్మసూత్రాలకు అనుగుణంగా ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ ఆదుకునేది విషయం వేరు. వాళ్ళకి ఇల్లు ఇచ్చేది, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేది, ఆర్థిక సాయం చేసేది అది వేరు. కానీ ఎక్కడైతే ఈ జస్టిస్ జరిగిందో చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని ఇట్లా అన్యాయం చేసినారో ఆ చట్టానికి సరి అయిన వాళ్ళు వైలేట్ చేసినందుకు సరి అయిన శిక్షలు పడాలా, సరి అయిన సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసు నమోదు చేయాలా, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి. అప్పుడే ప్రజలకు వారి మీద నమ్మకం కలుగుతుంది. లేకపోతే గవర్నమెంట్కు ఉన్నటువంటి ఇమేజ్, రిప్యుటేషను రోజు రోజుకు దిగజారి వాళ్లకు తీరని నష్టము కలుగుతుందని హెచ్చరిస్తూ మరి ఇప్పుడు విచారణ గారు డీజీపీ గారు కొంచెం మనకేమో టైం కావాలి సార్, ఇంకొంతమంది రావాలి, చాలామంది సంఘాలు ఒక గంట అడుగుతున్నాం. దాని తర్వాత మనం ఇక్కడి నుంచి డీజీపీ గారిని కలవడానికి పోతాం. ఇప్పుడు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు రావాల్సి ఉండే, వారు ఒక మీటింగ్ వల్ల వనపర్తి వెళ్తూ ప్రతినిధులుగా మరి స్కైలాబ్ బాబు కులవివక్ష పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వారిని, రజక సంఘం ఆశయ గారు, గోపి రజక వీళ్ళంతా వచ్చారు. ముందుగా స్కైలాబ్ గారు మాట్లాడిన తర్వాత ఈ రజక సంఘానికి సంబంధించినటువంటి ఆశన్న ఒక్క నిమిషం వీళ్ళది అయితే ఇక మన బాధితులతో మీడియా మిత్రులకి నమస్కారం. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, హంతకులను కాపాడుతూ బాధితులకు అన్యాయం చేస్తున్నటువంటి డిఎస్పి శ్రీనివాస్ని, సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ ఈ ముగ్గురిని తక్షణమే సస్పెండ్ చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 8 మంది హంతకుల పేర్లు బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ కేవలం 3 మాత్రమే అరెస్ట్ చేసి మిగతా 5 మందిని అబ్స్కానింగ్లో చూపించేటువంటి పని పోలీసులే నిర్వహిస్తున్నటువంటి పాత్రకి ఇది తార్కాణంగా ఉంది. పోలీసులు తలుచుకుంటే మీరు రైల్వే స్టేషన్లలో చిన్న ఇనప ముక్క ఏదో దొంగిలించాడని చెప్పేసారంటే మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకొస్తారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, వాళ్ళు దొరకకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పట్టుకరండి, పట్టుకొచ్చి కూర్చోబెట్టండి. పసి గుడ్డుని హత్య చేసినటువంటి వారిని కాపాడేటువంటి వాళ్ళు ఏమాత్రం మానవతా హృదయం లేనటువంటి వాళ్ళు అనేటువంటిది తెలియజేస్తున్నాను. అటెంప్ట్ మర్డర్ కేసు అనేది మేము కోరట్లేదు. హత్యా నేరం కింద సెక్షన్ BNS 103 ప్రకారంగా హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అక్కడే ఉన్నటువంటి ఎంపీ మల్లు రవి గారు ఒక దళిత బిడ్డ అని చెప్పి చెబుతున్నాడు. ఆ పేరిటనే ఓట్లు అడుక్కొని ఎంపీ అయ్యాడు. కాబట్టి మీకు ఏమాత్రం సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ ఆ రోజు మేము డిఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా ఉంటే మల్లు రవి గారు డిఎస్పీతో మాట్లాడిన మాటలు ఏమిటంటే, ఆయన మీరు సామాజిక న్యాయం గురించి మీరు ఆ మాట ఏం చెప్పకుండా మీరు చూస్ చేయండి అన్నాడు. ఎంపీ గారు ఎటువైపు చూడాలి? బాధితుల వైపు చూడమని చెప్పండి, మీరు హంతకుల వైపు చూడండి అని చెప్పినట్టుగా ఉంది మల్లు రవి గారి మాట చూస్తే. అందుకనే మేము డీజీపీ గారిని కూడా ఇంతకుముందే కలిసాము. వారు మాట్లాడుతున్న తీరులో ఈ కేసును తప్పుదోవ పట్టించేటువంటి వైఖరి ఎక్కువ ఉంది. ఆమె ఎస్సీ కాదనేటువంటి తీసుకొస్తున్నారు. ఎస్సీ కాకపోతే మీ ఎంక్వైరీలో తేలుతుంది కదా. ముందు SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ పెట్టండి, పెట్టిన తర్వాత కదా తెలిసేది. అట్లేం మాట్లాడకుండా హత్య చేసినటువంటి హంతకుల్ని వదిలేసి SC/ST కేసు మిస్ చేసి రకరకాల కుట్రలు కుతంత్రాలు దీని వెనకాల జరుగుతున్నాయి. డీజీపీతో పాటు ఒక సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపండి, ఫాస్ట్ ట్రాక్ వేసి కేసును త్వరితగతిన ఇమీడియట్లీ చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏర్పాటుకి నాగర్ కర్నూలు పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ, ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS వాళ్ళ తోడుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. రజక వృత్తిదారుల సంఘం ఆశన్న గారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘటన పైన రజక సంఘాలు ఐక్యంగా ఏర్పడి ఇతర దళిత సంఘాలు, బీసీ సంఘాలు అందరం కూడా దాదాపు 10 రోజుల నుంచి పోరాడుతూ ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది, పోరాడుతూ ఉన్నాము. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అన్నాడు, ఒక బట్టలు ఉతికేటువంటి ఒక రజకుని నేను ఎమ్మెల్యే చేసిన అని చెప్పి మాట్లాడాను. అదే ఉమ్మడి వైపున్నర జిల్లాలో. మరి ఒక రజక అమ్మాయి చిన్న పాపని చంపితే రజకుల్ని కొట్టి నానా విధాలుగా మనల్ని చిత్రహింసలు చేస్తే ఎందుకు నీ కళ్ళకు కనపడడం లేదు, నీ చెవులకు వినపడడం లేదు?
వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి వెంటనే వాళ్ళందరిపైన హత్య కేసు పెట్టాలి, ఆ నిందితులు వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ సిఐ ఎస్ఐని తొలగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు ఈ ఘటనలన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఎందుకు ప్రభుత్వ యంత్రాంగం కలెక్టర్ ఆ ఊరికి పోడు, వాళ్ళని పరామర్శించాడు, అదేవిధంగా బీసీ మంత్రి పోడు పరామర్శించాడు. ఈ రకంగా జరుగుతూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా అంటే ఒక రజక కుటుంబం కాబట్టి, ఒక దళిత కుటుంబం కాబట్టి చంపినా కొట్టినా ఏం చేయరని చెప్పి ఈ రకంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికే గ్రామ స్థాయిలో బీసీ సంఘాలుగా, రజక సంఘాలుగా, దళిత కలిసి కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతూ ఉన్నాయి, ప్రదర్శన జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఏ పరిణామాలకైనా ఈ ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. అందుకోసం వెంటనే న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా మేము రజక వృత్తిదారుల సంఘంగా, రజక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గణేష్ గణేష్ గోపి రాజుగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు. మీరు మాట్లాడారు. నేను పెడతాను. ఈరోజు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో దాదాపుగా 11 సంవత్సరాలు గడుస్తుంది. ఇప్పటికీ రజకులపైన అనేక దాడులు జరుగుతున్నాయి. కానీ ఆ తరుణంలో ఇది వెలుగులోకి రావడం జరిగింది. విశారదన్ మహారాజు గారు అక్కడికి వెళ్ళి ఈ రాష్ట్రానికి ఈ విషయాన్ని మరి సుపరిచితం చేసినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో నిజంగా మేము అందరికీ సేవ చేసే కులం మాది. మరి సేవ చేసే కులాన్ని సేవ చేసే దాంట్లో ఎంతో మాకు వినయంగా విధేయతతో ఈ సమాజం ఉండాలి. కానీ అది వదిలేసి మా పైన దాడులు చేయడం, చంపడం, ఇది ఎంతవరకు న్యాయం? వివేకానందలు కూడా దీన్ని ఆకర్షించాలి. మీరు కూడా మాకు సహకరించాలి. మా ఉద్యమం ఒక సైడ్ అయితే మీరు దాన్ని సమాజానికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మీ విజయస్కాంత పైన ఉందని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాం. కాబట్టి నిందితులని మరి ఎవరైతే 8 మంది ఉన్నారో రెడ్డిలు, తప్పకుండా వారిని తక్షణమే హత్యా కేసు కింద అరెస్ట్ చేసి మరి రిమాండ్కి పంపాలని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాం. మరి అంతేకాకుండా బాధితుల కుటుంబానికి ₹1,00,00,000 ఒక ఇల్లు, ఆ కుటుంబంలో మరి ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో తొందరగా త్వరితగతిన న్యాయం జరగకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు, ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో తప్పకుండా మరి దీక్షలు కానీ, నిరాహార దీక్షలు కానీ, ర్యాలీలు కానీ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నాం. దీనికంతా ప్రభుత్వమే బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక. ధన్యవాదాలు. మా ఆడవాళ్ళు మొత్తం గుడికి వెళ్తారు. గుడికి వెళ్తే వాళ్ళని ఇట్లా మా భార్య, మా అమ్మ, మా అక్క, మా వదిన, మా పిన్ని వీళ్ళందరూ గుడికి వెళ్తారు. వీళ్ళని చూసి వెంబడే గేట్ వేసుకున్నారు. వీళ్ళు ఎందుకు గేట్ వేసుకున్నారు అది అని అడిగితే, ఫస్ట్ మీరు ₹100 ఇచ్చి గుళ్ళకి రావాలంటే, ఎందుకు సార్ మేము అడిగితే, ఫస్ట్ మీరు గుళ్ళకి రావాలంటే ₹100 అంటే, అదే ఏంటి సార్ మీరు టెంకాయ తీసుకున్నాం కదా, మీరు టికెట్ ఉందా లేక టోకెన్ ఉందా అని అడిగితే, అవన్నీ ఏం లేదు, మీరు ₹100 ఇస్తేనే రావాలన్నాడు. అయితే మేము అదే సార్ మీరు టికెట్ అన్ని ఏంటి లేకపోతే టోకెన్ అని అంటే, అవన్నీ ఏం లేదు, ఫస్ట్ అయితే మీరు ₹100 ఇస్తారు అంటే, మేము ఏం సార్ అని మేము అంటే, ఇక మా వాళ్ళని మా భార్యని నువ్వు అసలు మా సాకులో తీసుకున్నావు, నువ్వు మధ్యగా అంట, అది అన్ని గలీజ్గా మాట్లాడతారు. ఇక వీళ్ళు ఏడుకుంటా కిందికి వచ్చారు. కిందికి వచ్చినాక వీళ్ళు నాతో చెప్పారు, ఇట్లా అన్నారు అన్నీ చెప్తే నేను పోయి అడగడానికి పోతే ఇక అందులోనే నన్ను పట్టుకొని గుర్తూనే ఉన్నారు, నువ్వే నన్ను అడిగేంత అది అని. సార్ ఫస్ట్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, నా భార్య ఎస్సీగా కాదా, నా బిడ్డ ఎస్సీగా కాదా, వీళ్ళు కులం గురించి కొట్లాడుతున్నాం సార్. నా బిడ్డ చచ్చిపోయిందని మేము కడుపు కోసం మేము కొట్లాడుతుంటే ఇక్కడ కులం కోసం కొట్లాడుతాం సార్. మీకు కులమే కావాలా, నా బిడ్డ న్యాయం జరిపిస్తారని మేము కొట్లాడుతుంటే ఇక్కడ కులం గురించి మాట్లాడుతాం సార్. అది కులం అయితేనే, మాది అయితేనే మీరు న్యాయం చేస్తారు సార్. న్యాయం అంటే కులం కాకపోతే చేయరా? ఇది సార్ మేము చెప్పుకున్నది. కొట్టిన వాళ్ళ సర్పంచ్ ఉన్నాడా? అక్కడ పక్కనే ఊకొని కొట్టేస్తున్నారు సార్. సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేశారని ప్రధానమైనటువంటి ఆరోపణ. దాన్ని ఏమన్నా కోపంగా చూపించి ఇప్పుడు ఏమన్నా అటాక్ చేశారా? అది కూడా మనసులో పెట్టుకుని అసలు మాకు ఆ పార్టీల గురించి నేను తిరగలేదు సార్. పార్టీల గురించి నాకు తెలియదు సార్. అసలు నేను ఎవరికి సపోర్ట్ ఏదో మా పని చేసుకున్నామా, తిన్నామా, ఇంట్లో పండుకున్నామా అనేది తెలుసు సార్. మాకు
అవన్నీ సర్పంచ్ కొడుకు కూడా ఉన్నాడా? సతీష్ రెడ్డి ఉన్నాడు సార్. ఎవరెవరు కొట్టారు పేర్లు చెప్పు. సార్ ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి పక్కన శ్రీకాంత్ రెడ్డి మధురెడ్డి పక్కల సతీష్ రెడ్డి, దాని తూకారాం రెడ్డి కొడుకు సతీష్ రెడ్డి సార్ సర్పంచ్ కొడుకు. దాని తర్వాత నరేష్ కన్ని ఇంకా పవన్ వాళ్ళందరూ ఉన్నారు సార్. మిమ్మల్ని ఎన్ని గంటల సేపు రూమ్ లో బంధించారు? 5:30కు నుంచి మొదలెడితే 8:30-9 అయింది మేడం. అమ్మ మీరున్నారు కదా, అంటే వాళ్ళు ఒక అబద్ధం ఆడుతున్నారు. అంటే ఈ దాడి జరిగినప్పుడు పాప లేనే లేదు అసలు అని అంటున్నారు, పాపను మేము ముట్టుకోలేదు అంటున్నారు. ఒక తల్లిగా మీరు ఏం చెప్పారు? నేను అక్కడనే ఉన్నప్పుడు పాపను నేను ఎక్కడ పెట్టగలుగుతా? నేను కూడా అక్కడనే ఉన్నా, పాప నా చేతిలోనే ఉంది. పాపను వేరే దగ్గర పెట్టే సమస్య లేదు. ఎందుకంటే చిన్న పిల్లని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేను. ఒక్క క్షణం కూడా మా పాపని నేను వదిలిపెట్టి ఉండలేదు. పాప అయితే నా దగ్గరనే ఉంది. మేము వాళ్ళ కాళ్ళ దగ్గర పాప మా ఆయనకు ఇట్లా వదిలిపెట్టండి అని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే తన్నేండ్రు. వాళ్ళు కాళ్ళతో తంతే పాప అట్లా దూరంగా పడింది. మా ఆడబిడ్డ తీసుకొని పాపకి ఓదార్చడం జరిగింది. ఎందుకంటే నన్ను కొట్టడం వల్ల నేను కింద పడిపోయినా. మా ఆడబిడ్డ తీసుకొని పాపను ఓదారుస్తుంటే ఆమె ఏడుపు ఆపలేదు, గట్టిగా ఏడుస్తుంది. తర్వాత నాకు ఇచ్చి సైడ్ కూర్చొని పాలు ఇవ్వు, నేను వాళ్ళకి ఆపుతా అని చెప్పేసి మా ఆడబిడ్డ నాకు ఇచ్చి వెళ్ళింది. నేను పాలకు పెట్టుకున్నా పాపని, కానీ పాలు తాగట్లేదు పాప. ఇంకా పాలు తాగట్లేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ కొట్టొద్దుమని వాళ్ళకి ఎంత అడుగున్నా. సర్పంచ్ తూకారాం రెడ్డి కూడా అక్కడనే ఉన్నారు. కానీ వాళ్ళని ఎంత అడుగుకున్నా కానీ మాదిగ లంజన్ చేసుకున్నాడు వాడు. అది చాలా గలీజ్గా మాట్లాడారు, నేను చెప్పలేకపోతున్నా. నువ్వు మాదిగ లంజావు కదా, నీ గుడిమెట్లు ఎక్కే ధైర్యం నీకు ఎవరిచ్చిరు, రెడ్డిలకు ఎదురు తిరిగే ధైర్యం నీకు ఎవరిచ్చిరు అని చెప్పేసి జుట్టు పట్టి కొట్టడము, గొంతు పట్టి నొక్కడము, అక్కడ ఉన్న గోడలకేసి కొట్టడము జరిగింది. ఇంకా అంతలో నేను కింద పడిపోవడం వల్ల కింద పడ్డగా నుంచి పాప ముఖమన్న చూసి వదిలిపెట్టండి అని పాపని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే పాపని తన్నేసారు. ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఎందుకంటే మీ పైన దాడి చేశారు, కులం పేరు చెప్పి దూషించారు అని చెప్తున్నారు. ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ పాప ప్రాణాలు కోల్పోయారు కాబట్టి. మా పాప ప్రాణం తీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఉరిశిక్ష పడాలి. ఖచ్చితంగా అది మేము చూడాలి. అప్పుడే నా బిడ్డకు న్యాయం జరుగుతుంది అని నాకు నమ్మకం వస్తుంది. ఎందుకంటే ధర్నా చేసేటప్పుడు డిఎస్పీ చెప్పిండు, నేను వాళ్ళని అరెస్ట్ చేసిన 8 మంది వచ్చిర్రు, అరెస్ట్ చేసిన అని ఒకసారి చెప్పిండు. 10 నిమిషాల తర్వాత నాకు 4 దొరికిర్రు అని ఒకసారి చెప్పిర్రు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత నేను 3 అరెస్ట్ చేసిన అని చెప్పిర్రు. వాళ్ళ మాట నేను ఎట్లా నమ్మాలనో కూడా నాకు తెలియదు. ఎవరికైతే అరెస్ట్ చేసిరో వాళ్ళకు ఒకసారి చూపిమని కూడా అడిగినాము. ఇది రూల్స్ కానే కాదు అని చెప్పిర్రు మాకు. అంటే చూపించలేదు. నువ్వు అడగడము రూల్స్ కాదు, అడగకూడదు. మేము అరెస్ట్ చేసినాము అని చెప్పినప్పుడు నువ్వు వినాలి, కానీ నువ్వు అడగడం రూల్స్ కాదు, అది అసలు ఒప్పుకోరు అని చెప్పేసి మాకు దబాయించిండు. ఆయన మీద మాకు నమ్మకం లేదు. మాకు న్యాయం డిఎస్పీ చేస్తాడు అని కూడా మాకు నమ్మకం లేదు. మాకు ఎవరు రాలేదు. ఎందుకంటే మేము పోలీసుల దగ్గరనే పోయినాము, వాళ్ళే మాకు న్యాయం చేయలేదు. మేము వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు. విశారదన్ సార్ వచ్చిన తర్వాతకి అక్కడ మా పాప చనిపోయింది అని తెలుసుకొని సార్ వచ్చిన తర్వాత అక్కడ ధర్నా చేసిన తర్వాత సార్ మాకు ముందుండి చూసుకున్నాడు కాబట్టి అప్పుడు మా కేసు తీసుకున్నారు. వీళ్ళు ఏమంటే తుకారాం రెడ్డి సర్పంచ్ ఏం చెప్తారంటే, పోలీసులు మా వాళ్ళే, ఎమ్మెల్యే మా మనిషే, రేవంత్ రెడ్డి మా మనిషే, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తక్కువ జాతి లంజలు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం పీకలేరు, ఎందుకంటే అందరూ మా మనుషులే కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం పీకలేరు అని చెప్పేసిండ్రు డైరెక్ట్. ఇప్పుడు కూడా జరిగింది కూడా అదే. ఎవరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి వచ్చి ఏం జరిగింది అని కూడా మాకు ఎవరు అడగరాలేదు, అస్సలు కూడా రాలేదు. కలెక్టర్ కానీ ఎవరైనా వచ్చారు? వాళ్ళు మేమే పోయినాం వాళ్ళ దగ్గరికి. మీకు ఏమైనా బెదిరింపు వస్తున్నాయా ఈ మధ్యలో ఎన్ని రోజులలో? అధికార పార్టీ నుంచి ఎవరైనా ధర్నా ఆపేయమని చెప్తున్నారు, కానీ నాకు నా బిడ్డకు న్యాయం జరగకుండా నేను ఎట్లా ధర్నా ఆపేయాలి? అసలు నాకు పోలీసుల మీద నమ్మకమే లేదు. వాళ్ళు మేమే ముందుండి అరెస్ట్ చేస్తామని డిఎస్పీ చెప్తున్నారు, లాస్ట్కు ఎస్పీ గారు కూడా చెప్పిర్రు. కానీ మేము ఎట్లా నమ్మాలి వాళ్ళని? మాకు నమ్మకం లేదు. పోలీసులే చెప్తున్నారు ధర్నా ఆపేయమని వాళ్ళే భయపెట్టారు. ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఏదైతే షాపులు పెట్టుకున్నారో, ఎవరైతే టెంట్ మేము అమౌంట్ చేయించుకున్నామో వాళ్ళు కూడా లాస్ట్ కు మా మీకే కాబడ్డారు మేడం. అక్కడ
అసలు అక్కడ అనేది మాకు ధర్నా ఆపుతారా లేదని చెప్పేసి మేము ధర్నా చేస్తుంటే కూడా మమ్మల్ని మధ్యలో చాపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మేము ఎట్లా బతకాలి, మీరు ఎట్లా వచ్చి అడ్డంగా కూర్చుంటాయి, అసలు మీరు ఎందుకు చేస్తున్నారు, ఎన్ని రోజులు టైం ఇవ్వాలని కూడా అడుగుతున్నారు. అంటే అక్కడ చిన్న పాప చనిపోయిందని వాళ్ళకి కనీసం కనికరం కూడా లేదు మేడం. అక్కడ అసలు కనికరం అని లేదు, లేసారా లేవరని కూడా అడుగుతున్నారు అక్కడ మమ్మల్ని. అక్కడికి ఎట్లా అంటే ఇట్లా ఉట్టుకొస్తున్నారు మేడం, మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు అక్కడ. ఎన్ని రోజులు టైం ఇవ్వాలి మీకు, ఎన్ని రోజులు అది చేయాలి, చెప్తే తినవాడతారు లేదా, మేము ఎన్ని రోజులు ముఖం కూసాలని కూడా చేస్తున్నారు మా మీద చేస్తున్నారు. ఇక్కడ రెడ్డిస్ వాళ్ళు సార్, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఈ కన్నీ రెడ్డి, ఇంకెవరు వీళ్ళు సతీష్ రెడ్డి, వీళ్ళు కూడా మమ్మల్ని చంపల మీద కొట్టడం, ఎదల మీద చేసి నూకడము, జడలు పట్టి ఇట్లా లాగడం కూడా జరిగింది మేడం. అక్కడ మేము ఎంత ట్రై చేసినా కూడా అసలు అక్కడ ఆగే ప్రసక్తి లేదు. అక్కడికి మేము లేమంటున్నారు, లేచి తల్లి ఎక్కడ పోయింది, బిడ్డ ఎక్కడ పోయింది, నేటు పోయినా క్లియర్ కనిపిస్తాం కదా మేడం. అక్కడ మేము అంటే ఒకటి మేము న్యాయం చేయడానికి మేము ఒక ప్రూఫ్ దొరుకుతుంటే ఆ ప్రూఫ్ మళ్ళీ పక్కకి పెట్టేసి ఇంకోటి లేదంటే ఇంకోటి డైవర్ట్ చేస్తున్నారు. అసలు న్యాయం చేసే విధానం ఉందా లేదు సార్ అక్కడ మీ దగ్గర? అసలు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరే పాప చనిపోయినప్పుడు మమ్మల్ని చంపేసినట్టు అసలు ఈ కేసు జరగకపోతుంది, ఇవన్నీ దగ్గర కాకపోతున్నాయి కదా. చంపేసి ఇప్పటి కూడా చంపేయండి, మేము నడి రోడ్డు మీద పడుకుంటాం. మా పాపకు న్యాయం జరిగినప్పుడు మమ్మల్ని చంపేసేయండి, మీకు ఏ కేసు ఉండదు, ఏదో ఉండదు. మీరు జైలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేపుకు బయటకు వస్తారు, మా మీదనే ఇంకో తప్పుందని చెప్పేసి ఇంకెంతగానో మంది చేస్తారు మా మీద. అసలు మాకు తినడానికి తిని కూడా గతి లేదు సార్. మేము ఒక్కరోజు పూట పనికి పోతేనే మాకు తినడానికి గతి ఉంటుంది. మాకు అక్కడ ఉండడానికి ఇల్లు కూడా లేదు, మాకు వచ్చిన ఇల్లు కూడా వాళ్ళు ఆపేసారు. పక్కలే సర్పంచ్ ఇల్లు, మా ఇల్లు ఇట్లా పక్కకు ఉంటుంది సార్. అక్కడ వీళ్ళు వచ్చి ఊళ్ళో మంచిగా బతుకుతారు, మంచిగా ఉంటారు. ఈ కొడుకులు ఏ చేసినా ఏ దానికి భయపడాలని చెప్పేసి మా మీద పగేసారు. వాళ్ళ జరుగు మేము వాళ్ళ మా జరుగు వాళ్ళు. మేము ఇక్కడ కోరుకుంటున్నది ఏంటంటే కంపల్సరీ 100%గా మా పాపకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఆ కొడుకులు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని కంపల్సరీ ఊరికి శిక్ష చేయాలని నేను కోరుకుంటున్నా. అంతవరకు ఈ ధర్నా ఆపేదే ప్రసక్తి లేదు. నడి రోడ్డు మీద మేము కూర్చొని ఇప్పటి కూడా ధర్నా చేస్తాం సార్. అక్కడ ఆగిన ప్రసక్తి అయిన సరిగా ఇక్కడైతే ఆగే ప్రసక్తి అయితే లేదు. ఒక్కవేళ మీరు ఆపాలనుకుంటే మా ప్రాణాలు తీసేయండి. నేను కోరుకుంటేనైతే ఇది. సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే దళితుల వల్లే ఈరోజు ఈ సీట్లో కూర్చున్నారు అన్నారు కదా, ఇప్పుడు దళితులకు అన్యాయం జరిగిందని మీరు ఇంత దూరం రావాల్సి వచ్చింది, మరి సీఎం గారిని ఏం కోరుతున్నారు? నేను సార్ని మాత్రం ఒక్కటైతే రిక్వెస్ట్ చేస్తున్నా, చూడండి సార్, మీరు ఎక్కడున్నా సరే కానీ ఈ వీడియోలు మీకు ఆల్రెడీ మీకు చేరే ఉంటాయి. మీరు ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది, అసలు మా పరిస్థితి ఏంది, మేము చేసేది ఏందని క్లియర్గా తెలుసుకోండి సార్. మీ రెడ్డిస్ అయితే మీరు ఉంచుకోండి, మేము పక్కకు ఏం వాళ్ళ అర్జయం అంటలేము. ఏంటంటే తప్పవద్దు, న్యాయం ఇవ్వవద్దు, చూడండి, దయచేసి చూడండి. మీరు ఎవరో ఓట్లు వేసేది గెలవలేక సార్, మేము కూడా ఓట్లు వేసినాం కదా, అందులో మేము కూడా ఉన్నాం కదా సార్. దయచేసి మా పాప ఏందో, మేమేందో, మా బతుకులు ఏందో, మా జీవితాలు ఏందో ఒకసారి దయచేసి చూడండి సార్, క్లియర్గా చూడండి. దయచేసి మీ రెడ్డిస్కి అయితే న్యాయం చేయకండి, మాకు కూడా న్యాయం చేయండి. మేము కూడా ఓట్లు వేసినాం కదా సార్, మీకు గెలిపించుకున్నాం కదా మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. మేము కోరుకునేది ఒకటే, మా పాపకు 100% న్యాయం జరగాలి. మీరు వచ్చి కంపల్సరీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ప్రసక్తి అయితే మీకుంది. విశారదన్ గారు, ఆ టెంట్ తొలగించడంలో జెన్యూన్ గా షాప్ వాళ్ళేనా లేకపోతే పోలీసులు వాళ్ళు ఎవరైనా? షాప్ వాళ్ళని ఆర్గనైజ్ చేసి అప్పటిదాకా సహకరించిన షాప్స్ వాళ్ళని పోలీసులు ఆర్గనైజ్ చేసి ఆ షాప్ వాళ్ళని మా మీదకి తోలడం, టెంట్ తీసేయాలని. తర్వాత వాళ్ళే వచ్చి మొత్తం టెంట్ బీక వదలబడేసిండ్రు. అక్కడ టెంట్ లేదు, ఆ ఉల్టా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళతోటి ర్యాలీ పెట్టించిండ్రు. అంటే కొట్టిన రెడ్లు ర్యాలీ చేస్తారట. ఎంత విచిత్రంగా ఉన్నాను, వీళ్ళని కొట్టి చంపిన రెడ్లు నిందితుడే వచ్చి ర్యాలీ చేస్తాడా? అంటే నిందితుడు వచ్చి ర్యాలీ చేస్తాడు, అక్కడ టెంట్ ఉండదు, మేము ఎక్కడికి పోవాలి? అప్పుడు మేము ఆడధర్నా చేయాలి అంటే ప్రొటెస్ట్ చేయడానికి, నిరసన చేసే హక్కు కూడా లేకుండా పోయింది. బాధితులకు ఏమైనా జరిగితే మీరే బాధ్యత వహించాలని డిఎస్పీ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అన్నాడు ఆ మాట. వీళ్ళని తీసుకొచ్చేటప్పుడు నేను విశారదను వీళ్ళని తీసుకొని వచ్చిండు, ఏదైనా ఉంటే బాధ్యత విశారదందే అన్నాడు. ఆ ప్రయాణం చేసేంతవరకు నాదే బాధ్యత. ఇక్కడ వరకు జాగ్రత్తగా తీసుకొచ్చిన ఈ కుటుంబాన్ని ఇప్పుడు డీజీపీ దగ్గర తీసుకుపోతున్నా. మీ యొక్క భద్రత వీళ్ళ కుటుంబానికి కావాలి అని ఇప్పుడు నేను డీజీపీని అడగడానికి పోతున్నా. ఇక్కడ వరకు నాదే బాధ్యత. ఇప్పుడు నేను డీజీపీ దగ్గర పోతున్నా. వీళ్ళకి బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు, కొట్టిన తర్వాత కేసు పెట్టిన తర్వాత కూడా దాడులు, బెదిరింపులు ఉంటాయి. ఎక్కడైనా ప్రొటెక్షన్ ఉంటుంది కానీ
అందుకని అక్కడికి పోతున్నాం. ఇప్పుడు డీజీపీ దగ్గరికి, అయ్యా మీరు భద్రత ఇవ్వండి, ఇద్దరు కానిస్టేబుల్లో ఇచ్చి వీళ్ళు ఎడిపోయినా కూడా మీరు వీళ్ళకి భద్రత కల్పియండి, ముందు అర్జెంట్గా వీళ్ళ మీద కేసు పెట్టిన కేసు, ఉల్టా పెట్టిన కేసు ఇమీడియట్గా తీసిపారేయాలి. ఉల్టా పెట్టిన కేసు అసలు ఆ కేసు ఎందుకు పెట్టారు? ఎంత ధైర్యం దమ్ముంటే ఆ కేసు పెట్టాలి? పోలీసు వాళ్ళు బాధితులు కన్నీటి పర్యంతో బిడ్డను చంపుకున్న పోలీసులు, బిడ్డను చంపుకున్న వాళ్ళ మీద పోలీసులు కేసు పెడతారా? ఇది ఎక్కడ అన్యాయం? అందుకని ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాం. మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క ఇద్దరిని దళితుల్ని కాపాడమని అంబేద్కర్ రిజర్వేషన్ సీట్లు ఇస్తే పోటీ చేసి గెలిచారు. సైలెంట్గా వచ్చి ఇద్దరు అన్నదమ్ములు తెలంగాణలో ఉన్నటువంటి అసలైనటువంటి ఓట్లను దోచుకొని ఇద్దరు ఎమ్మెల్యే ఎంపీలు అయ్యారు. ఒక ఆయన మంత్రి, డిప్యూటీ మంత్రి. మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఫోకస్ చేస్తున్నాం, ఆయన 100% బాధ్యుడు. కానీ ఉప ముఖ్యమంత్రి దళితుడై ఉండి ఇంత భయంకరమైన దాడులు జరుగుతుంటే మౌనంగా ఉన్నాడు. ఎంత నేరస్తుడితను! నీ ఇంట్లో పెళ్ళి, వీళ్ళ ఇంట్లో సావు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? పార్లమెంటులో మాలా మాదిగలు ఎస్సీల యొక్క ఘోషని, బాధని, కష్టాలని, కన్నీళ్ళని పార్లమెంటులో చెప్పాలని ఒక నియోజకవర్గాన్ని అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మల్లు రవికి కేటాయించాడు. మల్లు రవి ఏం చేస్తాడు మరి? ఇక్కడ బాధితులు చూడటానికి వచ్చిండా మల్లు రవి? మల్లు బట్టి విక్రమార్కని ఈ సందర్భంగా చెప్తున్నాం. ముందు క్షమాపణ చెప్పండి. ఈ రోజు వరకు బాధితులు చూడలేకపోయామని క్షమాపణ చెప్పండి. పక్కనే ఉన్నటువంటి షాద్నగర్ ఎమ్మెల్యే ఎవరన్నా? శంకర్, ఈర్లపల్లి శంకర్. కులానికి ఒక చాకలి రజక నీ రక్త బంధువులకు పడేసి కొట్టారు, చంపారు నీ రక్త బంధువులు. నువ్వు ఎమ్మెల్యే అయింది ఏ విధంగా వెళ్ళావు? ఒక బీసీగా, ఒక చాకలిగా అసెంబ్లీలో పోయావు. వీళ్ళకి సహాయం చేసి చరితార్థుడు అవుతావా, చరిత్ర హీనుడు అవుతావా తెలుసుకోవాలి శంకర్. అందుకనే ఎమ్మెల్యే శంకరు, మంత్రులు, ఎస్సీ మంత్రులు, ఎస్సీ ఎమ్మెల్యేలు ఈ బాధితుల్ని మీరు సుఖంగా మీరు అంత దూరం రాలేరు కాబట్టి నాగర్ కర్నూలు హైదరాబాద్లోనే బాధితులు ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ మంత్రులు, బలహీన వర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. మీరు నాగర్ కర్నూలు దాకా చెమటలు పడి ఆడొస్తారో కానీ కుటుంబం ఏండే ఉంది కాబట్టి వీళ్ళని బలకరించి వీళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పి వీళ్ళ మంచి చెడు చూడటానికి రమ్మని కోరుతున్నాం. వీళ్ళకి న్యాయం చేయడంలో, పోరాటంలో భాగస్వాములుగా మాట్లాడు. రాజస్థాన్లో దళితుల మీద దాడి జరిగితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక సందర్భంలో రాజీనామా చేసి పారేశారు. ఒక సందర్భం బతికేందుకు ఈ పార్టీలో ఉండి మా వర్గాల మీద దాడులు చేస్తారని రాజీనామా చేసి పారేశారు. ఆ ధైర్యం ఉందా మీకు? ఆ ధైర్యం లేదు. కనీసం పలకరియడానికి వచ్చిందా? లేదు. అందుకని ఈ సందర్భంగా అంటున్నాం, రెట్లు ఎంత నేరస్తులో వీళ్ళని కొట్టడంలో, ఓపెన్ గా చెప్తున్న ఈ మాట, రెట్లు ఎంత నేరస్తులో వీళ్ళని కొట్టడంలో ఈ బాధిత వర్గాలైనటువంటి ఎస్సీ బీసీలు కూడా అంతే నేరస్తులు. ఎందుకు? మీరు మౌనంగా ఉండబట్టే ఈ దాడులు జరుగుతాయి. మీరు రక్షించే చర్యలు మీ నుంచి ఎలాంటి లేవు కాబట్టి వీళ్ళ మీద దాడులు జరుగుతాయి. అందుకని ఈ సందర్భంగా ఎస్సీ మంత్రులు, ఎస్సీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు వీళ్ళ పోరాటంలో పాల్గొని వీళ్ళని రక్షించి నిందితుల మీద కేసులు బుక్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ అవుతారా? మీరు రాజీనామా చేస్తారా? ఒకటే క్వశ్చన్. లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ ముట్టడి చేస్తాం, వాళ్ళని గౌరవ చేస్తాం, ముఖ్యమంత్రిని నిలదీస్తాం, రాజ్యాన్ని నిలదీస్తాం. ఇప్పుడు డీజీపీ దగ్గరికి పోతున్నాం, అక్కడ విన్నవిస్తాం. ఇప్పుడు అదే 132కి అయితే రండి అని అంటారు, కానీ ఇంకా మాకు కొంతమంది రావాలి, వీళ్ళని తీసుకొని పోవాలి. అందుకని రావేంద్ర ఎక్కడ సార్ గుళ్ళు బయట పెట్టట్లేదు ర్యాలీ లాగానే పోదాం అనుకుంటున్నాం. కొంతమంది రావాలి. మొత్తం అన్ని వీడియోస్ ఐదవ మహిళా సంఘం నుంచి అండి. బాధితులు ఇప్పటికీ కూడా మాకు న్యాయం కావాలి అని అడుగుతుంటే కులం లేదు, మతం లేదు, మేము అన్ని సమానంగా ఉన్నాం, ప్రజాస్వామ్యం ఇది అంటున్నాం. ఇప్పటికీ 2026లో ఉన్నాము, ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో మనం అడుగుతున్నాం బాధితులకు న్యాయం చేయండి అని. నాకు ఏ ఒక్కరు స్పందించండి. కులాలకు, మతాలకు వచ్చినప్పుడు అందరు ఎమ్మెల్యేలు రావాలి, అందరు ఎంపీలు రావాలి, అందరు ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ఇలా సంఘీభావంగా ఉండాలి. వాళ్ళు కోరుకునేది ఒకటే, నా బిడ్డ చనిపోయింది, నాకు న్యాయం కావాలి అని. న్యాయం ఇవ్వడానికి కూడా మనం ఎందుకు వెనకాడుతున్నాం అంటే చట్టాలు తెచ్చుకోవడానికి మనం పోరాటాలు చేయాలి, తెచ్చుకున్న చట్టాలను మీరు అమలు చేయండి అని చెప్పేసి పోరాటాలు చేయాలి.
జైలుకి వెళ్ళినాక కూడా వాళ్ళని బయటకు పంపిస్తే మళ్ళీ తీసుకెళ్ళండి అని చెప్పి పోరాటం చేయాలి. అంటే మొత్తం పోరాటం చేస్తూనే ఉండాలా? దళితులు అంటేనే పోరాటం చేయడానికి పుట్టారా? దళితులు అంటేనే వివక్ష చూసుకోవడానికి పుట్టారా? అసలు దళితులను ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారు? లేదు అని చెప్తున్నారు కదా, లేదు అని చెప్పడానికి ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కదా, దీన్ని నిరూపించుకోవాలని మేము కోరుకుంటూనే ఉన్నాం. అయితే బాధితుల తరఫున 5వ మహిళా సంఘంగా మేము వాళ్ళకి మద్దతుగా ఉంటాం. ఇప్పటికీ మీరు న్యాయం చేయకపోతే మాత్రం పోరాటాన్ని ఉధృతం చేస్తాము. మహిళా సంఘాలు కలుపుకొని బాధితులకు అండగా ఉంటాం. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర వీరాజు గారు 2 మాటలు మాట్లాడతారు. ఒక అమ్మాయికి ఇందులో కొద్దిగా హెల్త్ బాగాలేదట. మా ఆడవాళ్ళు మొత్తం గుడికి వెళ్తారు. గుడికి వెళ్తే వాళ్ళని ఇట్లా మా భార్య, మా అమ్మ, మా అక్క, మా వదిన, మా పిన్ని వీళ్ళందరూ గుడికి వెళ్తారు. వీళ్ళని చూసి వెంబడే గేట్ వేసుకున్నారు. ఎందుకు గేట్ వేసుకున్నారు అది అని అడిగితే, ఫస్ట్ మీరు 100 రూపాయలు ఇచ్చి గుళ్ళకి రావాలంటే, ఎందుకు సార్ మేము అడిగితే, ఫస్ట్ మీరు గుళ్ళకి రావాలంటే 100 రూపాయలు అంటే, అదే ఏంటి సార్ మీరు టెంకాయ తీసుకున్నాం కదా, మీరు టికెట్ ఉందా లేక టోకెన్ ఉందా అని అడిగితే, అవన్నీ ఏం లేదు, మీరు 100 రూపాయలు ఇస్తేనే రావాలన్నాడు. అయితే మేము అదే సార్ మీరు టికెట్ అన్ని ఏంటి లేకపోతే టోకెన్ అని అంటే, అవన్నీ ఏం లేదు, ఫస్ట్ అయితే మీరు 100 రూపాయలు ఇస్తారు అంటే, మేము ఏం సార్ అని మేము అంటే, ఇక మా వాళ్ళని మా భార్యని నువ్వు అసలు మా శాఖలో తీసుకున్నావు, నువ్వు మధ్యగా అంతేదన్నమాట, అది అన్ని గలీజ్గా మాట్లాడతారు. ఇక వీళ్ళు ఏడుకుంటా కిందికి వచ్చారు. కిందికి వచ్చినాక వీళ్ళు నాతో చెప్పారు, ఇట్లా అన్నారు అన్నీ చెప్తే నేను పోయి అడగనికి పోతే ఇక అందులోనే నన్ను పట్టుకొని కొడుతూనే ఉన్నారు, నువ్వే నన్ను అడిగేంత అది అని. సార్ ఫస్ట్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, నా భార్య ఎస్సీగా కాదా, నా బిడ్డ ఎస్సీగా కాదా, వీళ్ళు కులం గురించి కొట్లాడుతున్నాం సార్. నా బిడ్డ చచ్చిపోయిందని మేము కడుపు కోసం మేము కొట్లాడుతుంటే ఇక్కడ కులం కోసం కొట్లాడుతాం సార్. మీకు కులమే కావాలా, నా బిడ్డ న్యాయం జరిపిస్తారని మేము కొట్లాడుతుంటే ఇక్కడ కులం గురించి మాట్లాడుతాం సార్. అది కులం అయితేనే, మాది అయితేనే మీరు న్యాయం చేస్తారు సార్. న్యాయం అంటే కులం కాకపోతే చేయరా? ఇది సార్ మేము చెప్పుకున్నది. కొట్టిన వాళ్ళ సర్పంచ్ ఉన్నాడా? అక్కడ పక్కనే ఊకొని కొట్టేస్తున్నారు సార్. సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేశారని ప్రధానమైనటువంటి ఆరోపణ. దాన్ని ఏమన్నా కోపంగా చూపించి ఇప్పుడు ఏమన్నా అటాక్ చేశారా? అది కూడా మనసులో పెట్టుకుని అసలు మాకు ఆ పార్టీల గురించి నేను తిరగలేదు. అసలు పార్టీల గురించి నాకు తెలియదు సార్. అసలు నేను ఎవరికి సపోర్ట్ ఏదో మా పని చేసుకున్నామా, తిన్నామా, ఇంట్లో పండుకున్నామా అనేది తెలుసు మాకు. సర్పంచ్ కొడుకు కూడా ఉన్నాడా? సతీష్ రెడ్డి ఉన్నాడు సార్. ఎవరెవరు కొట్టారు పేర్లు సార్? ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి పక్కన శ్రీకాంత్ రెడ్డి మధురెడ్డి పక్కల సతీష్ రెడ్డి, దాని తూకారాం రెడ్డి కొడుకు సతీష్ రెడ్డి సార్, సర్పంచ్ కొడుకు. దాని తర్వాత నరేష్ కన్నీ, ఇంకా పవన్, వాళ్ళందరూ ఉన్నారు సార్. మిమ్మల్ని ఎన్ని గంటల సేపు రూమ్ లో బంధించారు? 5:30కు నుంచి మొదలు పెడితే 8:30-9 అయింది మేడం. అమ్మ మీరున్నారు కదా, అంటే వాళ్ళు ఒక అబద్ధం ఆడుతున్నారు. అంటే ఈ దాడి జరిగినప్పుడు పాప లేనే లేదు అసలు అని అంటున్నారు. పాపను మేము ముట్టుకోలేదు అంటున్నారు. ఒక తల్లిగా మీరు ఏం చెప్తారు? నేను అక్కడనే ఉన్నప్పుడు పాపని నేను ఎక్కడ పెట్టగలుగుతా? నేను కూడా అక్కడనే ఉన్నా. పాప నా చేతిలోనే ఉంది. పాపను వేరే దగ్గర పెట్టే సమస్య లేదు. ఎందుకంటే చిన్న పిల్లని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేను. ఒక్క క్షణం కూడా మా పాపని నేను వదిలిపెట్టి ఉండలేదు. పాప అయితే నా దగ్గరనే ఉంది. మేము వాళ్ళ కాళ్ళ దగ్గర పాప మా ఆయనకు ఇట్లా వదిలిపెట్టండి అని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే తన్నేండ్రు. వాళ్ళు కాళ్ళతో తంతే పాప అట్లా దూరంగా పడింది. మా ఆడబిడ్డ తీసుకొని పాపకి ఓదార్చడం జరిగింది. ఎందుకంటే నన్ను కొట్టడం వల్ల నేను కింద పడిపోయినా. మా ఆడబిడ్డ తీసుకొని పాపను ఓదారుస్తుంటే ఆమె ఏడుపు ఆపలేదు, గట్టిగా ఏడుస్తుంది. తర్వాత నాకు ఇచ్చి సైడ్ కూర్చొని పాలు ఇవ్వు, నేను వాళ్ళకి ఆపుతా అని చెప్పేసి మా ఆడబిడ్డ నాకు ఇచ్చి వెళ్ళింది. నేను పాలకు పెట్టుకున్నా పాపని, కానీ పాలు తాగట్లేదు పాప. ఇంకా పాలు తాగట్లేదు అని చెప్పేసి ఇంకా మళ్ళీ కొట్టొద్దుమని వాళ్ళకి ఎంత అడుగున్నా. సర్పంచ్ తూకారాం రెడ్డి కూడా అక్కడనే ఉన్నారు. కానీ వాళ్ళని ఎంత అడుక్కున్నా కానీ మాదిగ లంజన్ చేసుకున్నాడు వాడు. అది చాలా గలీజ్గా మాట్లాడాడు. నేను చెప్పలేకపోతున్నా. నువ్వు మాదిగ లంజావు కదా, నీ గుడిమెట్లు ఎక్కే ధైర్యం నీకెవరిచ్చిరు, రెడ్డిలకు ఎదురు తిరిగే ధైర్యం నీకెవరిచ్చిరు అని చెప్పేసి జుట్టు బట్టి కొట్టడము, గొంతు బట్టి నొక్కడము, అక్కడ ఉన్న గోడలకేసి కొట్టడము జరిగింది. ఇంకా అంతలో నేను కింద పడిపోవడం వల్ల కింద పడ్డగా నుంచే పాప ముఖమన్న చూసి వదిలిపెట్టండి అని పాపని వాళ్ళ కాళ్ళ దగ్గర పెడితే పాపను తన్నేసింది. ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఎందుకంటే మీ పైన దాడి చేశారు, కులం పేరు చెప్పి దూషించారు అని చెప్తున్నారు. ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటున్నారు? మీ పాప ప్రాణాలు కోల్పోయింది.
మా పాప ప్రాణం తీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఉరిశిక్ష పడాలి. ఖచ్చితంగా అది మేము చూడాలి. అప్పుడే నా బిడ్డకు న్యాయం జరుగుతుంది అని నాకు నమ్మకం వస్తుంది. ఎందుకంటే ధర్నా చేసేటప్పుడు డిఎస్పీ చెప్పిండు, నేను వాళ్ళని అరెస్ట్ చేసిన 8 మంది వచ్చిర్రు అరెస్ట్ చేసిన అని ఒకసారి చెప్పిండు. 10 నిమిషాల తర్వాత నాకు 4 దొరికిర్రు అని ఒకసారి చెప్పిర్రు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత నేను 3 అరెస్ట్ చేసిన అని చెప్పిర్రు. వాళ్ళ మాట నేను ఎట్లా నమ్మాలనో కూడా నాకు తెలియదు. ఎవరికైతే అరెస్ట్ చేసిరో వాళ్ళకు ఒకసారి చూపిమని కూడా అడిగినాము. ఇది రూల్స్ కానే కాదు అని చెప్పిర్రు మాకు. అంటే చూపించలే, నువ్వు అడగడము రూల్స్ కాదు, అడగకూడదు, మేము అరెస్ట్ చేసినాము అని చెప్పినప్పుడు నువ్వు వినాలి, కానీ నువ్వు అడగడం రూల్స్ కాదు, అది అసలు ఒప్పుకోరు అని చెప్పేసి మాకు దబాయించిండు. ఆయన మీద మాకు నమ్మకం లేదు. మాకు న్యాయం డిఎస్పీ చేస్తాడు అని కూడా మాకు నమ్మకం లేదు. అధికారులు ఎవరు మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయలేదా ఇన్ని రోజులలో? మాకు ఎవరు రాలేదు. ఎందుకంటే మేము పోలీసుల దగ్గరనే పోయినాము, వాళ్ళే మాకు న్యాయం చేయలేదు. మేము వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూనే ఉన్నారు. విశారదన్ సార్ వచ్చిన తర్వాతకి అక్కడ మా పాప చనిపోయింది అని తెలుసుకొని సార్ వచ్చిన తర్వాత అక్కడ ధర్నా చేసిన తర్వాత సార్ మాకు ముందుండి చూసుకున్నాడు కాబట్టి అప్పుడు మా కేసు తీసుకున్నారు. వీళ్ళు ఏమంటే తుకారాం రెడ్డి సర్పంచ్ ఏం చెప్తారంటే పోలీసులు మా వాళ్ళే, ఎమ్మెల్యే మా మనిషే, రేవంత్ రెడ్డి మా మనిషే, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తక్కువ జాతి లంజలు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏం పీకలేరు, ఎందుకంటే అందరూ మా మనుషులే కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం పీకలేరు అని చెప్పేసిండ్రు డైరెక్ట్. ఇప్పుడు కూడా జరిగింది కూడా అదే. ఎవరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి వచ్చి ఏం జరిగింది అని కూడా మాకు ఎవరు అడగలేదు, అస్సలు కూడా రాలేదు. కలెక్టర్ కానీ ఎవరైనా వచ్చారు? వాళ్ళు మేమే పోయినాం వాళ్ళ దగ్గరికి. అమ్మా మీకు ఏమైనా బెదిరింపు వస్తున్నాయా ఈ మధ్యలో ఎన్ని రోజులలో? అధికార పార్టీ నుంచి ఎవరైనా ధర్నా ఆపేయమని చెప్తున్నారు, కానీ నాకు నా బిడ్డకు న్యాయం జరగకుండా నేను ఎట్లా ధర్నా ఆపేయాలి? అసలు నాకు పోలీసుల మీద నమ్మకమే లేదు. వాళ్ళు మేమే ముందుండి అరెస్ట్ చేస్తామని డిఎస్పీ చెప్తున్నారు, లాస్ట్కు ఎస్పీ గారు కూడా చెప్పిర్రు, కానీ మేము ఎట్లా నమ్మాలి వాళ్ళని? మాకు నమ్మకం లేదు. పోలీసులే చెప్తున్నారు ధర్నా ఆపేయమని వాళ్ళే అక్కడ భయపెట్టారు. ఉన్న వాళ్ళకి కూడా అక్కడ ఏదైతే షాపులు పెట్టుకున్నారో ఎవరైతే టెంట్ మేము అమౌంట్ చేయించుకున్నామో వాళ్ళు కూడా లాస్ట్ మా మీకే కాబట్టారు మేడం. అక్కడ అసలు అక్కడ అనేది మాకు ధర్నా ఆపుతారా లేదని చెప్పేసి మేము ధర్నా చేస్తుంటే కూడా మమ్మల్ని మధ్యలో చాపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఎట్లా బతకాలి, మీరు ఎట్లా వచ్చి అడ్డంగా కూర్చుంటే అసలు మీరు ఎందుకు చేస్తున్నారు, ఎన్ని రోజులు టైం ఇవ్వాలని కూడా అడుగుతున్నారు. అంటే అక్కడ చిన్న పాప చనిపోయిందని వాళ్ళకి కనీసం కనికరం కూడా లేదు మేడం. అక్కడ అసలు కనికరం అని లేదు సారా లేవరని కూడా అడుగుతున్నారు అక్కడ మమ్మల్ని. అక్కడికి ఎట్లా అంటే ఇట్లా ఉట్టుకొస్తున్నారు మేడం, మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. అక్కడ ఎన్ని రోజులు టైం ఇవ్వాలి మీకు, ఎన్ని రోజులు అది చేయాలి, చెప్తే తినబడతా లేదా, మేము ఎన్ని రోజులు ముఖం కూసాలని కూడా చేస్తున్నారు మా మీద చేస్తున్నారు. ఇక్కడ రెడ్డిస్ వాళ్ళు సార్, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఈ కన్నీరెడ్డి, ఇంకెవరు వీళ్ళు సతీష్ రెడ్డి, వీళ్ళు కూడా మమ్మల్ని చంపల మీద కొట్టడం, ఎదల మీద చేసి నొక్కడము, జడలు పట్టి ఇట్లా లాగడం కూడా జరిగింది మేడం. అక్కడ మేము ఎంత ట్రై చేసినా కూడా అసలు అక్కడ ఆగే ప్రసక్తి లేదు. అక్కడికి మేము లేమంటున్నారు, లేచి తల్లి ఎక్కడ పోయింది, బిడ్డ ఎక్కడ పోయింది, నీటు పోయినా క్లియర్ కనిపిస్తాం కదా మేడం. అక్కడ మేము అంటే ఒకటి మేము న్యాయం చేయడానికి మేము ఒక ప్రూఫ్ దొరుకుతుంటే ఆ ప్రూఫ్ మళ్ళీ పక్కకి పెట్టేసి ఇంకోటి లేదంటే ఇంకోటి డైవర్ట్ చేస్తున్నారు. అసలు న్యాయం చేసే విధానం ఉందా లేదు సార్ అక్కడ మీ దగ్గర? అసలు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరే పాప చనిపోయినప్పుడు మమ్మల్ని కూడా చంపేసినట్టు అసలు ఈ కేసు జరగకపోతుంది, ఇవన్నీ దగ్గర కాకపోతున్నాయి కదా. చంపేసి ఇప్పుడు కూడా చంపేయండి, మీరు నడి రోడ్డు మీద అనుకుంటాం. మా పాపకు న్యాయం జరిగినప్పుడు మమ్మల్ని కూడా చంపేసేయండి, మీకు ఏ కేసు ఉండదు, ఏదో ఉండదు. మీరు జైలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేఫ్గా బయటకు వస్తారు. మా మీదనే ఇంకో తప్పుందని చెప్పేసి ఇంకెంతగానో మంది చేస్తారు మా మీద. అసలు మాకు తినడానికి తిని కూడా గతి లేదు సార్. మేము ఒక్కరోజు పూట పనికి పోతేనే మాకు తినడానికి గతి ఉంటుంది. మాకు అక్కడ ఉండడానికి ఇల్లు కూడా లేదు. మాకు వచ్చిన ఇల్లు కూడా వాళ్ళు ఆపేసారు. పక్కలే సర్పంచ్ ఇల్లు, మా ఇల్లు పక్కకు ఉంటుంది సార్. అక్కడ వీళ్ళు వచ్చి ఊళ్ళో మంచిగా బతుకుతారు, మంచిగా ఉంటారు. ఈ కొడుకులు ఏ చేసినా ఏ దానికి భయపడాలని చెప్పేసి మా మీద పగేసారు. వాళ్ళ జరుగు మేము వల్ల మా జరుగు వాళ్ళు రాలేదు. మేము ఇక్కడ కోరుకుంటున్నది ఏంటంటే కంపల్సరీ 100%గా మా పాపకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఆ కొడుకులు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని కంపల్సరీ ఊరి శిక్ష చేయాలని నేను కోరుకుంటున్నా. అంతవరకు ఈ ధర్నా ఆపేదే ప్రసక్తి లేదు.
నడి రోడ్డు మీద మేము కూర్చొని ఇప్పటి కూడా ధర్నీ చేస్తాం సార్. అక్కడ ఆగిన ప్రసక్తి అయిన సరిగా ఇక్కడైతే ఆగే ప్రసక్తి అయితే లేదు. ఒక్కవేళ మీరు ఆపాలనుకుంటే మా ప్రాణాలు తీసేయండి. నేను కోరుకుంటేనైతే ఇది. సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే దళితుల వల్లే ఈరోజు ఈ సీట్లో కూర్చున్నారు అన్నారు కదా, ఇప్పుడు దళితులకు అన్యాయం జరిగిందని మీరు ఇంత దూరం రావాల్సి వచ్చింది, మరి సీఎం గారిని ఏం కోరుతున్నారు? నేను ఆ సార్ని మాత్రం ఒక్కటైతే రిక్వెస్ట్ చేస్తున్నా, చూడండి సార్, మీరు ఎక్కడున్నా సరే కానీ ఈ వీడియోలు మీకు ఆల్రెడీ మీకు చేరే ఉంటాయి. మీరు ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది, అసలు మా పరిస్థితి ఏంది, మేము చేసేది ఏందని క్లియర్గా తెలుసుకోండి సార్. మీ రెడ్డిస్ అయితే మీరు ఉంచుకోండి, మేము పక్కకు ఏం వాళ్ళ అర్జయం అంటలేము. ఏంటంటే తప్పవద్దు న్యాయం ఇవ్వవద్దు చూడండి, దయచేసి చూడండి. మీరు ఎవరో ఓట్లు వేసేది గెలవలేక సార్, మేము కూడా ఓట్లు వేసినాం కదా, మేము కూడా అందులో మేము కూడా ఉన్నాం కదా సార్. దయచేసి మా పాప ఏందో, మేమేందో, మా బతుకులు ఏందో, మా జీవితాలు ఏందో ఒకసారి దయచేసి చూడండి సార్, క్లియర్గా చూడండి. దయచేసి మీ రెడ్డిస్కి అయితే న్యాయం చేయకండి, మాకు కూడా న్యాయం చేయండి. మేము కూడా ఓట్లు వేసినాం కదా సార్, మీకు గెలిపించుకున్నాం కదా మిమ్మల్ని. థ్యాంక్ యూ సార్. మేము కోరుకునేది ఒకటే, మా పాపకు 100% న్యాయం జరగాలి. మీరు వచ్చి కంపల్సరీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ప్రసక్తితో మీకుంది. విశారదన్ గారు, ఆ టెంట్ తొలగించడంలో జెన్యూన్ గా షాప్ వాళ్ళేనా లేకపోతే పోలీసులు వాళ్ళు ఎవరైనా? షాప్ వాళ్ళని ఆర్గనైజ్ చేసి, అప్పటిదాకా సహకరించిన షాప్స్ వాళ్ళని పోలీసులు ఆర్గనైజ్ చేసి ఆ షాప్ వాళ్ళని మా మీదకి దూరడం, టెంట్ తీసేయాలని. తర్వాత వాళ్ళే వచ్చి మొత్తం టెంట్ పీక వదలబడేసిండ్రు. అక్కడ టెంట్ లేదు, ఆ ఉల్టా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళతోటి ర్యాలీ పెట్టించిండ్రు. అంటే కొట్టిన రెడ్లు ర్యాలీ చేస్తారట. ఎంత విచిత్రంగా ఉందన్న, వీళ్ళని కొట్టి చంపిన రెడ్లు నిందితుడే వచ్చి ర్యాలీ చేస్తాడా? అంటే నిందితుడు వచ్చి ర్యాలీ చేస్తాడు, అక్కడ ఏమో టెంట్ ఉండదు, మేము ఎక్కడికి పోవాలి? అప్పుడు మేము ఆడధర్నా చేయాలి అంటే ప్రొటెస్ట్ చేయడానికి, నిరసన చేసే హక్కు కూడా లేకుండా పోయింది. బాధితులకు ఏమైనా జరిగితే మీరే బాధ్యత వహించాలని డిఎస్పీ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అన్నాడు ఆ మాట. వీళ్ళని తీసుకొచ్చేటప్పుడు నేను విశారదను వీళ్ళని తీసుకొని వచ్చిండు, ఏదైనా ఉంటే బాధ్యత విశారదందే అన్నాడు. ఆ ప్రయాణం చేసేంత వరకు నాదే బాధ్యత. ఇక్కడ వరకు జాగ్రత్తగా తీసుకొచ్చిన ఈ కుటుంబాన్ని ఇప్పుడు డీజీపీ దగ్గర తీసుకుపోతున్నా. మీ యొక్క భద్రత వీళ్ళ కుటుంబానికి కావాలి అని ఇప్పుడు నేను డీజీపీని అడగడానికి పోతున్నా. ఇక్కడ వరకు నాదే బాధ్యత. ఇప్పుడు నేను డీజీపీ దగ్గర పోతున్నా. వీళ్ళకి బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు, కొట్టిన తర్వాత కేసు పెట్టిన తర్వాత కూడా దాడులు, బెదిరింపులు ఉంటాయి. అక్కడ ప్రొటెక్షన్ ఉంటుంది కానీ, అందుకని అక్కడికి పోతున్నాం. ఇప్పుడు డీజీపీ దగ్గరికి, అయ్యా మీరు భద్రత ఇవ్వండి, ఇద్దరు కానిస్టేబుల్లో ఇచ్చి వీళ్ళు ఎడిపోయినా కూడా మీరు వీళ్ళకి భద్రత కల్పియండి. ముందు అర్జెంట్గా వీళ్ళ మీద కేసు పెట్టిన కేసు, ఉల్టా పెట్టిన కేసు ఇమీడియట్గా తీసిపారేయాలి. ఉల్టా పెట్టిన కేసు, అసలు ఆ కేసు ఎందుకు పెట్టారు? ఎంత ధైర్యం దమ్ముంటే ఆ కేసు పెట్టాలి? పోలీసు వాళ్ళు బాధితులు కన్నీటి పర్యంతో బిడ్డను చంపుకున్న పోలీసులు, బిడ్డను చంపుకున్న వాళ్ళ మీద పోలీసులు కేసు పెడతారా? ఇది ఎక్కడ అన్యాయం? అందుకని ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాం. మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క ఇద్దరిని దళితుల్ని కాపాడమని అంబేద్కర్ రిజర్వేషన్ సీట్లు ఇస్తే పోటీ చేసి గెలిచారు. సైలెంట్గా వచ్చి ఇద్దరు అన్నదమ్ములు తెలంగాణలో ఉన్నటువంటి అసలైనటువంటి ఓట్లను దోచుకొని ఇద్దరు ఎమ్మెల్యే, ఎంపీలు అయ్యారు. ఒక ఆయన మంత్రి, డిప్యూటీ మంత్రి. మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఫోకస్ చేస్తున్నాం, ఆయన 100% బాధ్యుడు. కానీ ఉప ముఖ్యమంత్రి దళితుడై ఉండి ఇంత భయంకరమైన దాడులు జరుగుతుంటే మౌనంగా ఉన్నాడు. ఎంత నేరస్తుడితను! నీ ఇంట్లో పెళ్ళి, వీళ్ళింట్లో సావు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? పార్లమెంటులో మాదిగల ఎస్సీల యొక్క ఘోషని, బాధని, కష్టాలని, కన్నీళ్ళని పార్లమెంటులో చెప్పాలని ఒక నియోజకవర్గాన్ని అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మల్లు రవి కేటాయించాడు. మల్లు రవి ఏం చేస్తాడు మరి? ఇక్కడ బాధితులు చూడటానికి వచ్చిండ మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్కని ఈ సందర్భంగా చెప్తున్నాం. ముందు క్షమాపణ చెప్పండి. ఈ రోజు వరకు బాధితులు చూడలేకపోయామని క్షమాపణ చెప్పండి. పక్కనే ఉన్నటువంటి షాద్నగర్ ఎమ్మెల్యే ఎవరన్నా? శంకర్, ఈర్లపల్లి శంకర్. కులానికి ఒక చాకలి రజక నీ రక్త బంధువులను పడేసి కొట్టారు, చంపారు నీ రక్త బంధువులు. నువ్వు ఎమ్మెల్యే అయింది ఏ విధంగా వెళ్ళావు? ఒక బీసీగా, ఒక చాకలిగా అసెంబ్లీలో పోయావు. వీళ్ళకి సహాయం చేసి చరితార్థుడు అవుతావా, చరిత్ర హీనుడు అవుతావా తెలుసుకోవాలి శంకర్. అందుకనే ఎమ్మెల్యే శంకర్, మంత్రులు, ఎస్సీ మంత్రులు, ఎస్సీ ఎమ్మెల్యేలు ఈ బాధితుల్ని మీరు సుఖంగా, మీరు అంత దూరం రాలేరు కాబట్టి నాగర్ కర్నూలు, హైదరాబాద్లోనే బాధితులు ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎస్సీ మంత్రులు, బలహీన వర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. మీరు నాగర్ కర్నూలు దాకా చెమటలు పడి ఆడొస్తారో కానీ కుటుంబం ఏండే ఉంది కాబట్టి వీళ్ళని బలకరించి, వీళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పి వీళ్ళ మంచి చెడు చూడటానికి రమ్మని కోరుతున్నాం. వీళ్ళకి న్యాయం చేయడంలో, పోరాటంలో
భాగస్వాములుగా మాట్లాడు. రాజస్థాన్లో దళితుల మీద దాడి జరిగితే ఎమ్మెల్యేలు మంత్రులు ఒక సందర్భంలో రాజీనామా చేసి పారేశారు. ఒక సందర్భం బతికేందుకు ఈ పార్టీలో ఉండి మా వర్గాల మీద దాడులు చేస్తారని రాజీనామా చేసి పారేశారు. ఆ ధైర్యం ఉందా మీకు? ఆ ధైర్యం లేదు. కనీసం పలకరియడానికి వచ్చిందా? లేదు. అందుకని ఈ సందర్భంగా అంటున్నాం, రెట్లు ఎంత నేరస్తులో వీళ్ళని కొట్టడంలో, ఓపెన్ గా చెప్తున్న ఈ మాట, రెట్లు ఎంత నేరస్తులో వీళ్ళని కొట్టడంలో ఈ బాధిత వర్గాలైనటువంటి ఎస్సీ బీసీలు కూడా అంతే నేరస్తులు. ఎందుకు? మీరు మౌనంగా ఉండబట్టే ఈ దాడులు జరుగుతాయి. మీరు రక్షించే చర్యలు మీ నుంచి ఎలాంటి లేవు కాబట్టి వీళ్ళ మీద దాడులు జరుగుతాయి. అందుకని ఈ సందర్భంగా ఎస్సీ మంత్రులు, ఎస్సీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు వీళ్ళ పోరాటంలో పాల్గొని వీళ్ళని రక్షించి నిందితుల మీద కేసులు బుక్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ అవుతారా, మీరు రాజీనామా చేస్తారా? ఒకటే క్వశ్చన్. లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ ముట్టడి చేస్తాం, వాళ్ళని ఘోరాలు చేస్తాం, ముఖ్యమంత్రిని నిలదీస్తాం, రాజ్యాన్ని నిలదీస్తాం. ఇప్పుడు డీజీపీ దగ్గరికి పోతున్నాం, అక్కడ విన్నవిస్తాం. ఇప్పుడు అదే 132కి అయితే రండి అని అంటారు, కానీ ఇంకా మాకు కొంతమంది రావాలి, ఇలా తీసుకొని పోవాలి. అందుకని రావేంద్ర ఎక్కడ సార్ గుళ్ళు బయట పెట్టట్లేదు. ర్యాలీ లాగానే పోదాం అనుకుంటున్నాం, కొంతమంది రావాలి. అన్ని వీడియోస్ ఐదవ మహిళా సంఘం నుంచి అండి. బాధితులు ఇప్పటికీ కూడా మాకు న్యాయం కావాలి న్యాయం కావాలి అని అడుగుతుంటే కులం లేదు, మతం లేదు, మేము అన్ని సమానంగా ఉన్నాం, ప్రజాస్వామ్యం ఇది అంటున్నాం. ఇప్పటికీ 2026లో ఉన్నాము, ఇప్పటికి కూడా ప్రజాస్వామ్యంలో మనం అడుగుతున్నాం బాధితులకు న్యాయం చేయండి అని. కానీ ఏ ఒక్కరు స్పందించండి. కులాలకు మతాలకు వచ్చినప్పుడు అందరు ఎమ్మెల్యేలు రావాలి, అందరు ఎంపీలు రావాలి, అందరు ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి వీళ్ళ సంఘీభావంగా ఉండాలి. వాళ్ళు కోరుకునేది ఒకటే, నా బిడ్డ చనిపోయింది, నాకు న్యాయం కావాలి అని. న్యాయం ఇవ్వడానికి కూడా మనం ఎందుకు వెనకాడుతున్నాం అంటే చట్టాలు తెచ్చుకోవడానికి మనం పోరాటాలు చేయాలి, తెచ్చుకున్న చట్టాలను మీరు అమలు చేయండి అని చెప్పేసి పోరాటాలు చేయాలి. జైలుకి వెళ్ళినాక కూడా వాళ్ళు బయటకు పంపిస్తే మళ్ళీ తీసుకెళ్ళండి అని చెప్పి పోరాటం చేయాలి. అంటే మొత్తం పోరాటం చేస్తూనే ఉండాలా? దళితులు అంటేనే పోరాటం చేయడానికి పుట్టారా? దళితులు అంటేనే వివక్ష చూసుకోవడానికి పుట్టారా? అసలు దళితులను ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారు? లేదు అని చెప్తున్నారు కదా, లేదు అని చెప్పడానికి ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కదా, దీన్ని నిరూపించుకోవాలని మేము కోరుకుంటూనే ఉన్నాం. అయితే బాధితుల తరఫున 5వ మహిళా సంఘంగా మేము వాళ్ళకి మద్దతుగా ఉంటాము. ఇప్పటికీ మీరు న్యాయం చేయకపోతే మాత్రం పోరాటాన్ని ఉధృతం చేస్తాము. మహిళా సంఘాలు కలుపుకొని బాధితులకు అండగా ఉంటాము. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రావేంద్ర వీరాజు గారు 2 మాటలు మాట్లాడతారు. ఒక అమ్మాయికి ఇందులో కొద్దిగా హెల్త్ బాగాలేదట. నేను జరుగుతున్న తంతంతో కూడా ఎంత దుర్మార్గంగా ఉందంటే, బాధితులు బయటకు వచ్చి మాకు బాధ జరిగింది అని చెప్పి తెలంగాణ రాష్ట్రం అంతా, తెలంగాణ ఉన్న సమాజం అంతా కూడా దీన్ని అసలు ఎక్కడ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. ఒక కులం కోసము, ఒక వర్గం కోసమే మాట్లాడి ఈ ప్రభుత్వ వ్యవస్థ మొత్తం వాళ్ళ కోసమే పనిచేస్తున్నట్టుగా ఇక్కడ తెరిచిన పేపర్గా కనిపిస్తుంది. మరి ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. బాధిత మహిళలు, బాధిత బీసీగా ఎంపీసీగా ఉన్నారు. సరే ఎవరైనా సరే ఏ కులాన్ని బట్టి నువ్వు న్యాయం చేస్తావా? మా బీసీ ఎస్సీ జేఏసీగా మేము ఎస్సీలకు ఎవరికేమైనా, బీసీలకు ఎవరికేమైనా, అది రెడ్డిలలో ఓ పేద మహిళలకు ఎవరికేమైనా మేము దాని పక్షాన మేము మాట్లాడతాం, దాని పక్షాన మేము నిలబడతాం. కానీ ఈరోజు ఇక అట్టడుగు కులాలైన వీళ్ళకు బాధ కలిగి వాళ్ళ పాపను పోగొట్టుకొని ఉంటే దానిపైన ఒక్క మాటగిన కనీసం సానుకూలంగా పక్కకి పెట్టండి. దాని పక్షాన మాట్లాడకుండా విషయాన్ని వాళ్ళ బాధిత పక్షాన్ని పట్ల ఉండాల్సిన ప్రభుత్వాలు, పాలక వర్గము మరి ఎవరి కోసం పనిచేస్తుంది అనేది ఈ సమాజం అంతా చూస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా అక్కడ టెంటుకు దగ్గర నిన్న మేము అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒకటే ముఖ్య రీజన్ అండి. చాలా స్పష్టంగా మేము మీకు వివరాలు ఇస్తున్నాం. ఇలా అక్కడ ఎక్కడ కూడా పొద్దు నుంచి 4-5-21 తారీఖు మేము టెంట్ వేసుకుంటే ఇక్కడ నిన్నటి వరకు కూడా ఎప్పుడు ఆ పర్సన్ రాలేదు. మేము ఎట్లా తీసుకొచ్చినామో మా మీద నమ్మకంతో అయ్యో అట్లయితే తమ్మి అని చెప్పాడు. కానీ నిన్న పొద్దు నుంచి ఆయన కావాలి కాసినట్టుగా ఆ టెంట్ వాళ్ళు ఉండడం, ఆ షాపులో వచ్చి మా మీద ఇబ్బంది పెట్టడం, కావాలని తీసేయమని చెప్పడం. తీయకపోతే నాకు అన్న 10,000 అయితే 10,000 ఇస్తాం కానీ అన్న ఎందుకు తీస్తారంటే ఒకటే మాట అంటే, అన్న నాకు వద్దన్న వేరే ఆర్డర్ ఉంది, నాకు టెంటే కావాలి, నువ్వు పైసలు ఇవ్వకుంటామని. అంటే చూడండి ఎంత దుర్మార్గాన్ని. కావాలని మనం ప్రోవోక్ చేస్తుంది. పోలీసులు అర్థం చేసుకుని మా పరిస్థితిని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. మేము వీడియోలు ఇట్టున్నాం, మీకు కావాలని ఇస్తాం దానిపైన.
ఒక్కటే అది పని. మా ధర్నా దీక్ష శిబిరాన్ని మేము శాంతియుతంగా మేము సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేసినాము. రాష్ట్రమంతా కూడా అక్కడికి వచ్చి సంఘీభావం తెలియజేయడం జరిగింది. నిన్న మొన్న అవే జరిగినాయి. అనేక సంఘాలు, అనేక పార్టీలు, అందరినీ మేము కలుపుకొని ఈ జేఏసీ ఆధ్వర్యంలో దాన్ని శాంతియుతంగా నిర్వహించినాం. ఎక్కడ సంఘటితంగా మేము అసాంఘిక చర్యలు ఎక్కడ మేము పాల్పడలేదు. కానీ అటువంటి జరుగుతున్న దానిని కలెక్టర్ గారు, మరి అక్కడ ఉన్న ఎస్పీ గారు, వారిపైన కొంత నమ్మకం ఉండే మాకు. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఆ నమ్మకం కింద పోయింది. మాకు ఇమీడియట్గా మేమందరం నాయకత్వం అందరం కూడా వీళ్ళకు న్యాయం చేయాలంటే మరి డీజీపీ గారికి మరి మా వినతి పత్రం ఇచ్చుకోవాలని ఉన్నది. కాబట్టి దీని పట్ల మేము పూర్తిగా వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఆ మహిళలు వాళ్ళంతా కూడా వాళ్ళు చెప్పిన వాటిని మేము తీసుకున్నాం తప్ప ఇక్కడ మేమెక్కడ ప్రొవోక్ చేసింది ఎవరు లేదు. ఇక్కడ 100% ఈ మీడియా మిత్రులందరూ గుర్తుంచుకోవాలి. ఏ అవాస్తవాలు ఎవరైనా రాసినట్లుంటే దాన్ని సరి చేసుకొని మరి దాన్ని ముందుకు తీసుకోవాలని తెలియజేసుకుంటా. ఈ బాధ్యత మనకు ధర్నా శిబిరం లేకపోతే ఎక్కడ ధర్నా చేయాలి? అది శిబిరం లేకపోతే ఏం చేయాలి? అది అక్కడ ధర్నా లేకుండా టెంట్లు అవన్నీ తీసేసి కాల్ చేసి ఎంబడే అక్కడ గుంజు పడేసి ఎంబడే శిబిరం వెళ్ళిపోయారు. ఉల్టా మళ్ళీ మా మీదకి వాళ్ళు పెద్ద భారీ ఎత్తున ఆ గ్రామస్తులంతా వస్తే 144 సెక్షన్ పెట్టి గందరగోళం చేసి ఎక్కడో అక్కడ చెలరైపోయేటట్టుగా చేసి మా మీదకి వద్దాం అనుకున్నారు. శిబిరం లేదు, ఏం చేయాలి చెప్పండి. మళ్ళీ ఇది ఏం చెప్తాం ఇంకా మీకు? మేము చెప్పి అనౌన్స్మెంట్ చేసినాం సార్. దాన్ని ఆ విషయాన్ని ఇంకొక విషయము మేము ఫైనల్గా అనౌన్స్మెంట్ చేసినాము. అక్కడ మొత్తము పోలీసు వాళ్ళు ఉండగా మేము అనౌన్స్మెంట్ చేసినాము. మేము ఇక్కడ మాకు ఇక్కడ లేదు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి మేము ఇంకో దగ్గర చేస్తామని అనౌన్స్మెంట్ చేసినాము. వాళ్ళు లేకుండా వాళ్ళేనో మా కాపలా లేకుండా కనీసం మాకు సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఉంటే అంటే మమ్మల్ని ఏదో విధంగా చేద్దామని అనుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి మేము ఇక్కడికి వచ్చి మేము సెక్యూరిటీ అదంతా కూడా మేము ఇక్కడ మాట్లాడుకుంటాం. మరి మేము డీజీపీ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ప్రెస్ వాళ్ళకు కూడా కొంచెం మీరు కాంటాక్ట్ చేసి ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నాం. ర్యాలీగా వెళ్తున్నారా సార్? ర్యాలీగా వెళ్తున్నారా? అది చూస్తాం ఇక్కడ పరిస్థితి కింది దిగినాక పొజిషన్ పడించు. పోలీసులు మీరు అన్న చాపర్తి కుమార్ గౌడ్ గాడిగా మాట్లాడారు. నాగూర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతర సాక్షిగా జరిగిన ఈ తెలంగాణ కాదు ఈ భూభాగంలో చూసుకుంటే రెడ్డి ఆధిపత్య దొరల అహంకారం ఎలా ఉందో మనకందరికి స్పష్టంగా 2 నెలల పసిపాప అంటే మరి జాతర గుడికి సేవ చేసే కులము నా చాకలి బిడ్డ, ఈ సమాజానికి సర్వీస్ చేసే కులం నా చాకలి బిడ్డ. మనిషి పుట్టిన కంచి చావు వరకు అనేక కార్యక్రమాలలో పనులు చేసే ఈ చాకలి బిడ్డకు ఆ ఊరు కానీ ఈ దేశం కానీ ఆడబిడ్డ అని కొలుస్తుంది. ఆ ఆడబిడ్డను ఇలా పసిపాపను చంపినట్టు ఆ దుర్మార్గులకు నేను చెప్తున్న వేదిక ద్వారా ఇలా ఈ జరిగిన పసిపాప కూడా సమస్యను ఈ బహిర్గంగా తీసుకొచ్చిన మన విశాల మహారాజు గారికి ముఖ్యంగా ఉద్యమ వందలు తెలియజేస్తూ అదే రకంగా ఆ రెడ్డి సామాజిక వర్గము ఆ 7 మీద ఆ దుండగుల మీద బేషరతుగా ఎన్కౌంటర్ చేయాల్సిన ధర్మం స్వధర్మం ముఖ్యమంత్రి మీద ఉంది. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన అంటున్నావు, అది ప్రజల పాలన కాదు, ఈ ప్రజలను వంచే పాలన రాక్షసుల పాలన చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు రెడ్డి, అక్కడ చంపిన వాడు రెడ్డి. ఈ రెడ్డిలకు నేను పిలుపునిస్తున్నా, నా జాతికి ఈ సమాజానికి చాకలి బిడ్డగా చెప్తున్నా, బట్టలు ఉతకొద్దు. ఈ రెడ్డి కులానికి మన బట్టలను సహాయక నిరాకరణ ఉద్యమం చేపడదాం. అదే రకంగా వాళ్ళ పెళ్లిలకు పేరంటాలకు దిష్టి తీయద్దు. వాళ్ళని ఇలా మనం పొందబెట్టేందుకే రాజకీయ యుద్ధం చేద్దాం. ఎన్ని రోజులు మనం సేవ చేద్దాం. మహాత్మా సావిత్రిబాయి పూలే చూసుకుంటే, జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చూస్తే మరి నా తల్లి చాకలి అయ్యమ్మ పోరాట స్ఫూర్తిగా చెప్తున్నా. మన పోరాటం రాజ్యాధికార పోరాటము. దానికోసమే మరి కుమ్మెర జరిగిన ఆ దుండగులను బేషరతుగా ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే గతంలో ఒక ప్రియాంక రెడ్డి నా ఆడబిడ్డని తెలంగాణకు ఆమెకు జరిగిన అత్యాచారం మీద ఆ దుండగులను 4 ఎన్కౌంటర్ చేసిళ్ళు. మరి రెడ్డికి జరిగితే ఒక న్యాయము, ఒక చాకలి బిడ్డకు జరిగితే ఒక న్యాయమా? ఒక్కసారి సమాజమా మేల్కొండి. ఈ సమాజంలో 60% బీసీలో మనం, ఎస్సీలో మనం, ఎస్టీలో మనం 85-90% మనం. ఈ 90% వర్గాలకు ఇంకా దోపిడీ జరుగుతుంది, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. వీటికన్నిటికీ మనం పొందబెట్టాలంటే మన పోరాటం రాజ్యాధికార పోరాటం. ఈ వేదిక ద్వారా ఆ 7 బేషరతుగా ఎన్కౌంటర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. లేకపోతే బిడ్డ చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఒక చాకలి బిడ్డగా తెలంగాణ అంతా సహాయకర నిరాకరణ ఉద్యమం చేపడతాం. బట్టలు పిండే కార్యక్రమం, బట్టలు నిషేధించి పిండే కార్యక్రమాన్ని నిషేధించి వాళ్ళ ఇళ్లకు పోకుండా మరి ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోతామని పిలుపునిస్తూ నేను చాపర్తి కుమార్ గారికి రజక రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుగా, రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులుగా ఈ బీసీల కోసం 17 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసిన
బీసీలకు రాజ్యాధికారం అంటూ సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన ఇలా విశాల మహారాజు గారి యొక్క ఆలోచన విధానం రాజ్యాధికారమే. ఒక రజక బిడ్డ కూడా రాజ్యాధికారమే. మరి రెండు వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఒకటైతే రాజ్యాధికారం ఈ రాజ్యం మనది. మన ఆత్మగార పోరాటం రాజ్యాధికార యుద్ధం చేద్దాం. అందరికీ ఉద్యమ వందనాలు. ఇప్పుడు నడుచుకుంటూనే డీజీపీ కార్యాలయానికి బయలుదేరుతున్నాం. ఇక్కడ మీడియా కూడా కవర్ చేయాలని ఈ కేసు యొక్క పూర్వాపరాలను మొత్తం కూడా విచారిస్తుంటే మన భారతదేశానికి కేవలం అగ్రకులాల